అందరికి శరార్థులు తగ్గేదే మీ నర్సయ్య తాతతో రఫా రఫా. ఇక మరి మీ నర్సయ్య తాత చిన్నగా మెల్లగా ఎగేసుకుంటా సికింద్రాబాద్ ఘాట మీద అడుగు పెట్టిండు. ఇక మరి ఇక్కడ మన ఏంటి ఛానల్కు మరి ఇలా ఎవరిని పట్టుకొచ్చిండు ఏంది ఏం కథ మా తాత అనుకుంటారు కదా. నాకు ఇరికే అయితే రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు ఇక మరి వీరమల్లు ప్రకాష్ రావు ఇక మరి సారును పట్టుకొచ్చిన తాజా రాజకీయ పరిణామాల కథ మాత్రం ఏందో ఇలా చెప్తా చూస్తూనే ఉంటుంది. మనకి నేను సారో శనార్థి బాగున్నావా? అంత నిమ్మలమే సారు. మరి ఇన్ని రోజులు దయగలిగింది నా మీద ఏం చేశారు? ఇక మరి రాజకీయం ఎండ కాక కంటే ఎక్కువ అయిపోతుంది. తట్టుకోలేక ఈ కాక సంగతి ఏడికి పోతే ఈ కాక బయటకు వస్తుంది అనేది ఇప్పుడు మీ కాడికి వెళ్ళి ఈ కాక ఇక ఖతర్నాక్ ముచ్చట్టు బయటకు వస్తాయి అని నమ్మకంతో వచ్చిన సారు. సంతోషం సారు ఒక్క మాట ఇక కనుక ఏ స్తంభాల గుడికి ఎసరు తెచ్చిరాట. ఇక మరి రామప్ప కూడా రామకోస తయారయ్యిందట మొత్తానికి. అయితే సారు మరి రామప్ప అంటే పాలంపేట అంటే రామప్ప ఏదో ఓపెన్ కాస్ట్ మైన్స్ ఏదో కథ గమ్మిస్తున్నట సారు. మరి ఒకవేళ ఏమైనా అయితే మీ ఊరు పాలంపేట రామప్ప రూపురేఖలు ఏమైనా మారుతాయా? అసలు మొత్తం కొట్టుకపోతుంది, గుడి కొట్టుకపోతుంది, చెరువు కట్ట కొట్టుకపోతుంది, కింద ఒక 10-12 ఊర్లు కొట్టుకపోతాయి. ఈ బుద్ధి లేని సర్కారు ఎంత చెప్పినా ఇంటలేదు. సరే మొన్న కిషన్ రెడ్డి గారి దగ్గర పోయి గట్టిగా చెప్పినాం. ఆయన కూడా భారతదేశంలో మైన్ మినిస్టర్ కదా, ఆయన గనుల మంత్రి కదా. అయితే మీది కూడా 49% ఉన్నది, మరి చెవిటి సర్కార్ ఇంటలేదు. మరి మీరన్నా ఆ 49% ఉన్నది కాబట్టి మీరు దీన్ని ఆపాలి. ఎందుకంటే ఆయన 100 కోట్లు ఇచ్చిండు అంత డెవలప్ చేయడానికి. మరి నువ్వు పక్క డబ్బులు ఇస్తున్నావు, వాళ్ళు పక్క గనులు తవ్వాలంటున్నారు. ఇప్పుడు అది కూడా మంచి ప్రశ్నతో మొదలు పెట్టినావు. అయితే ఇక్కడ ఏంటంటే ఎంతసేపు లాభం అనేది చూస్తాను తప్ప 800 ఏళ్ళ నుంచి ఉన్న గుడి దానికి పునాది ఉండదు. ఇసుకలనే కడతారు. వేస్తంభాల గుడి అయినా రామప్ప గుడి అయినా ఇసుక మీద నిలబెట్టిళ్ళు. ఆ పెద్ద పెద్ద బండలు ఉంటాయి కదా, ఇసుక మీద పునాదులు లేవు దానికి. ఇక ఇసుకే పునాది. అయితే కింద ఇసుక కదిలిపోతే మేడిగడ్డ ఊంగినట్టుగా ఊగుతుంది. పొంగినప్పుడు ఆగుతుంది. అది ఓ స్తంభం మీద ఓ స్తంభం పెట్టుండే పడిపోతుంది. అయితే అక్కడ బొగ్గు ఎంత ఉన్నది? 16 సంవత్సరాలకు సరిపోయేంత ఉన్నది. వాళ్ళు తీసేది 16 సంవత్సరాలే. తర్వాత బైబ్ ఉందలే మొత్తం. రెండవది అక్కడ గ్రేడ్ ఉంటది. 1వ నంబర్ నుంచి 15వ నంబర్ దాకా గ్రేడ్ ఉంటది. అంటే ఫస్ట్ నంబర్ అయితే మంచి కోల్ అన్నట్టు. అది అన్నిటికంటే నంబర్ 1 కోల్. బట్ ఈ కోల్ ఏది తెలుసా? 13వ నంబర్ కోల్. ఎందుకు పనికిరాదు, ఇట్లా అంటు పెడితే బూడిదైపోతుంది. అటువంటి పనికి మాలిన బూడిదయ్యే బొగ్గు కోసం ఇప్పుడు అది విదేశాల నుంచి తెప్పించుకున్నా తక్కువ ధరకు వస్తుంది. అనవసరంగా దీన్ని తవ్వకుండా అంటే సింగరేణి కింద పడతలేదు. అప్పుడు నేను అక్కడ టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నేను అలా మెంబర్ ఉన్నా. ఏదో అథారిటీ వేసిండ్లు. ఇప్పుడు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని ఉంటాయి కదా, అట్లా రామప్ప డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టిండ్రు. పాలపేట ఏరియా డెవలప్మెంట్ అథారిటీ. దానిలో మెంబర్ ఉన్న రోజులు నేను ఆపిన. నాకు తోడుగా పాండురంగారావు గారు అని పెద్ద ఇంజనీర్. ఆయన వల్లనే మనకు అంతర్జాతీయ గుర్తింపు వచ్చింది రామప్ప. ఆయన కూడా అడ్డుపడ్డాడు. ఇది ఆయన ఇంజనీర్, ఆయనకు అంత నాలెడ్జ్ ఉన్నది దీన్ని. ఎందుకంటే పగుళ్ళు ఉన్నాయి భూమిలో. ఇప్పుడు గుడికి చెరువు ఏమో ఎత్తు మీద ఉంటుంది. చెరువులో ఎప్పుడు నీళ్లు ఉంటాయి, అది ఎండిపోదు. నా ఎరకకు 2 సార్లే అలా నీళ్ళు లేకుండా పోయినాయి. 2 సార్లు. ఇది ఇప్పుడు నేను 68 ఏళ్ళు ఉన్నా. 2 సార్లు నా ఎరకకైతే నీళ్ళు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఏం చేసిండు కేసీఆర్ సారు? దేవాదుల నుంచి పైప్ లైన్లకి నీళ్ళు తెచ్చి రామప్ప ఎప్పటికీ నింపుతాడు. ఆయన ఉన్న రోజులు నింపిండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి నింపుతాడు. అది ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అయింది నడి తెలంగాణకు, జనగామ ఇట్లాంటి ప్రాంతాలకు. ఎక్కడైతే పెద్ద నీళ్ళు లేవో, ఎక్కడైతే వర్షాలు తక్కువ పడతాయో నదులు లేనికి, అయితే రామప్పలు ఎప్పటికీ నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఎక్కువ ఉంటేనే పాకాలకు పంపుతారు. దాని నుంచి ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి కదా. అది 35 ఫీట్లు ఉంటే మొత్తం రోడ్లన్నీ మునిగిపోతాయి. మొలుక్కు, ఏటున్నవరం, మేడారం పోయే రోడ్లన్నీ మునిగిపోతాయి. అయితే గంత నీళ్లు ఎప్పటికీ మెయింటైన్ చేయకపోతే, 28 ఫీట్లన్నా మెయింటైన్ చేయకపోతే పాకాలకు నీళ్లు పోవు. అయితే ఆ నీళ్ళన్నీ ఏమైతాయి తెలుసా? 3 TMCలు అంటే మన హుస్సేన్ సాగర్లో ఉన్న నీళ్లు ఉన్నాయి కదా, దానికి 3 రెట్లు అన్ని నీళ్లు ఉంటాయి ఆడ. అయితే ఇది ఏమైతుంది? ఈ బొగ్గు తీసేదేమో ఒక 1000 మీటర్ల కింద, నీళ్ళేమో అంత పైన ఉన్నాయి. అయితే ఇక్కడ బొంద ఏర్పడితే ఏమైతుంది? కిందికెళ్ళి ఊటలు వస్తాయి. ఈ ఊటలు వచ్చి ఏమైందంటే పగుళ్ళు వస్తాయి. ఆల్రెడీ ఆ భూమిలో పగుళ్ళు ఉన్నాయి.
వీళ్ళు తీసే మైన్ కును ఆ చెరువుకు మధ్యలో క్రాక్స్ ఉన్నాయి. అయితే ఈ క్రాకులలోకి వచ్చినప్పుడు ఏమైతే రోజు రోజు ఎడలిపోతుంది. పెద్ద రాళ్ళు లేవాడ, అంత మట్టే ఉన్నది. వెడల్పై ఏమైతే గుడి కింద మట్టిది వెళ్ళిపోయి గుడికి వంగుతుంది. తర్వాత కొద్ది రోజులకు ఏమైతే కట్ట పలిగిపోతుంది. కట్ట కిందకి వెళ్ళి నీళ్ళు లీక్ అయితే ఏమైతే కట్ట పలిగిపోతుంది. అప్పుడు ఈ 10 ఊళ్ళు కొట్టుకపోతాయి. ఇప్పుడు మీ ద్వారా ఈ సర్కారుకు నేను కూడా మొక్కుతున్నా, దండం పెడుతున్నా, ఇంతమంది ప్రాణాలను బలి చేయొద్దు. 16 ఏళ్ల బొగ్గు కాని కోసం, అది కూడా ఎందుకు పనికిరాని 3rd క్లాస్ బూడిదయ్యే బొగ్గు కోసం ఈ ప్రాంతాన్ని ఆగం చేయొద్దు. ఇదే కనుక మీరు టూరిజం డెవలప్ చేసినట్టయితే ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు ఖజురాహో ఉన్నది, తాజ్మహల్ ఉంది, ఇవన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ అంటే యునెస్కో అంటాం, ప్రపంచ గుర్తింపు పొందినాయి అవి. అయితే అటువంటి ఆర్కియాలజికల్ సైట్స్ మొత్తం దక్షిణ భారతదేశంలో 7 ఉన్నాయి. ఈ ఉన్నదాన్ని ఎట్లా నాశనం చేసుకుంటారు మీరు? మళ్ళీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నది కదా ఒకటే. దానివల్ల మనం దాన్ని కాపాడుకోవాలి. మీరు మా ఊరితో మొదలు పెట్టినందుకు మీకు శనార్థులు. ఇక మరి రామ రామ రామన్న రామ వీరమల్లు ప్రకాశం అన్నో రామ రామ రామన్న రామ. ఇక మరి జర గుసగుస ఏంది ఏ కదా అయితే, వీరమల్లు ప్రకాష్ గారు ఇటు టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడా లేకపోతే బిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుడా? తెలంగాణ ఉద్యమ వ్యవస్థాపక సభ్యుడు. ఈ బిఆర్ఎస్ టిఆర్ఎస్ చిక్కర పక్కడైంది మరి ఇప్పుడు పేరు. ఈ 2 పుట్ట ముందు తెలంగాణ ఉద్యమం అనేది మొదలైంది కదా. అది ఎప్పుడు 96లో మొదలైంది. మొదలైనప్పుడు నేను, జయశంకర్ సారు, కేశవరావు జాదవ్, పాస్టర్ యాదగిరన్న, గద్దరు, మేము తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టినాం. మాతో పాటు ఇన్నయ్య గారు కూడా దగపడ్డ తెలంగాణ పేరుతో పుస్తకాలు తెచ్చిండు కదా. మేము అసలు ఉద్యమానికి ఫౌండర్లం. అమ్మో. దాని తర్వాత ఎన్నో సంఘాలు పెట్టాం. తెలంగాణ మహాసభ అని, తెలంగాణ ఐక్యవేదిక అని. 4-5 ఏళ్ళు మేము ప్రయత్నం చేస్తే జయశంకర్ సార్ ఒక రోజు ఏమన్నాడంటే, రాజకీయ పార్టీ రాకుండా ఇది ముందు పోదా, పార్లమెంట్ లో బిల్ పెట్టాలంటే మనతో ఏమైతుంది, ఓ రాజకీయ నాయకుడిని కలుద్దామంటే మేము 10-15 మందిని కలిసినాం. నేను ఎక్కడ తీసుకోకపోతే సార్ అక్కడికి వస్తాడు. అప్పుడు ఏమైందంటే, నేను వకీల్ పని చేస్తోంది. ఇక నాకు ఈ రోజు కోర్టు పోయినప్పుడల్లా పేపర్ చూస్తే రైతులు ఆత్మహత్యలు కనబడతాయి. ఒక రోజు పేపర్లో చూస్తే ప్రతి పేజీలు ఉన్నాయి. 15 మంది చచ్చిపోయారు ముందు రోజు, వరంగల్ జిల్లాలనే. మరి ఒక వరంగల్ జిల్లాలో 15 మంది చచ్చిపోతే తెలంగాణ అంతా ఎంతమంది చచ్చిపోతాను, ఎందుకు చస్తానని చెప్పి నేను జయశంకర్ సార్ దగ్గర పోయినా. అరే కనుక్కోవాలనే, మరి కారణం ఏదో కనుక్కోవాలి అంటే తర్వాత తెలుసుకున్నాం. ఎక్కడ ఆత్మహత్య జరిగితే అక్కడ బయట ఉన్నాం మేము. తెల్లారి వరకు ఉండేది, దూలానికి ఏలాడుతుండేది శవాలు. ఎందుకమ్మా అంటే బోర్లు వేసిండ్లు, అప్పులు తెచ్చిండ్లు, బోర్లు పడలేదు. లింగారెడ్డిపల్లి ఈ సిద్దిపేట పక్కన ఒక ఊరు ఉంటది, ఇప్పుడు కలిసిపోయింది సిద్దిపేటలో. అయితే ఆ ఊర్లో ఒక ఆయన రాత్రి తేజ వార్త వచ్చేటప్పుడు 96-97 ఈటీవీ తేజ తప్ప ఇంకో ఛానల్ లేదు. అలా దూలానికి వేలాడుతున్న ఒక రైతు శవం బొమ్మను వాళ్ళు టీవీలో చూపెట్టిండ్రు. రాత్రి 10 అయింది. సార్ ఫోన్ చేసిన, సార్ మీరు పొద్దున్నే సిద్దిపేట రాగలుగుతారా అంటే వస్తానా అన్నాడు. సార్ నా ఆనంగా రమ్మని చెప్పి నేను ఈనంగా హైదరాబాద్ నుంచి పోయినా. ఇద్దరం పోయేసరికి ఇంకా దూలం మీదనే ఉన్న, తీయలే. 8 అయింది. ఎందుకు తిత్తలేరమ్మా అంటే, వాళ్ళు కోఆపరేటివ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి బేఇజ్జత్ తీసిండ్లు, అందరం మన్నంకి నూరు పెట్టుకున్నాడు. వాళ్ళు రావాలి, వాళ్ళు సారీ చెప్పాలి, ఎందుకు మా ఆయన చంపిల్లో వాళ్ళు చెప్పాలి, అందుకే దించలేమని చెప్పింది. ఇక అక్కడనే ఉండి ఏమన్నా పైసలు అంటే వెళ్ళలేవని చెప్పింది. 3000 రూపాయలు సార్ ఇచ్చిండు జయశంకర్ సార్. ఎందుకైందంటే ఆమె కారణం చెప్పింది. 35 బోర్లు వేసిండయా. 35 బోర్లు అయితే ఆఖరికి ఒక్క బోర్లో నీళ్లు పడ్డాయి కదా నాటైతే కొద్దిగా వచ్చినాయి. తర్వాత ఎండిపోయింది, పొట్టకొచ్చే వరకు ఎండిపోయింది, పొలం ఎండిపోయింది. ఈయన ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? ఆ 35 బోర్ల కింద 10 ఎకరాలు అమ్మిండి అని చెప్పింది. అయితే ఇటువంటి బాధలున్నాయి ఏంది అని చెప్పి ఆ సారు నేను తల్లాడినాం. అందరిని కలుపుకొని పోయినాక ఏమైంది, ఎవరి దగ్గర పైసలు లేవు, ఎవరి దగ్గర కారు లేవు. సార్కు చిన్న మారుతి కారు ఉండే. ఇక నేనేం చేసిన అంటే, మారుతి కార్లో ఈ ఊర్లలో తిరగలేమని చెప్పి 25,000 పెట్టి సెకండ్ హ్యాండ్ లో ఫియట్ కార్ కొనుక్కొని వీళ్ళని అడుక్కొని అలా పెట్రోల్ పోసుకొని ఈ సార్లను తీసుకుంటా తిరిగే జాదవ్ సాబ్ను, జయశంకర్ సార్ను ఇట్లా తిరుక్కుంటూ ఉండేది. అయితే మా వల్ల కాదన్నాక మేము ఎవరైతే మంచి నాయకుడు అని చెప్పి ఈ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళను, తర్వాత బీజేపీలో ఉన్న వాళ్ళని అందరిని అడిగినాం. అడిగితే ఎవ్వరు కూడా ముందుకు రాలే. ఎక్కడ తెలంగాణ రాదు అని అన్నారు. లాస్ట్ కేసీఆర్ సార్ మమ్మల్ని పిలిచిండు. బషీర్ బాగుల కాల్పులై సిపిఎం, సిపిఐ లాంటి 9 వామపక్ష పార్టీలు ఊరేగింపు తీసినాయి కరెంట్ ఛార్జీలు తగ్గియాలని. అప్పుడు 3 చంపేసిండు. అప్పుడు రాజశేఖర రెడ్డి ఏమో ఎమ్మెల్యే కాలనీ హిమాయత్ నగర్
ఐదర్గూడలో 90 మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని నిరాహార దీక్ష పట్టిండు. కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ గా చంద్రబాబు నిలదీస్తూ లెటర్ రాసిండు ఈ ఛార్జీలు ఉపసంహరించుకోవాలని. అప్పుడు ఆయనకు తెలంగాణ మీద కొంత చేస్తే బాగుండనే ఒక ఆలోచన వచ్చింది. సరే ఇక మరి ఆనాడు సరే ఇక తెలంగాణ ఉద్యమాన్ని అయితే భుజాల మీద చేసుకున్నావు 9 నెలలు ఆయన నచ్చజెప్పి ఆయనకు నచ్చజెప్పి ఆయనకున్న అనుమానాలను తొలగించి ఇప్పటి చంద్రశేఖరరావు కాదు అప్పుడు ఆయనకి ఒక పావుల మందం కూడా తెలియదు. అయితే భుజం మీద బాగానే వేసుకొని పెద్ద పాత్ర పోషించడం కానీ అనుమానాలన్నీ తొలగించినాం. ఆయనకి ఎట్లుండే అంటే అనుమానాలు అప్పుడు 369 మంది చచ్చిపోయారు. ప్రపంచంలో పెద్ద ఉద్యమం ఇది. అయినా ఇందిరాగాంధీ తెలంగాణ ఇయ్యలే. తర్వాత 11 మంది ఎంపీలను 10 మంది ఎంపీలను గెలిపించిండ్రు టీపీఎస్ తరఫున చెన్నారెడ్డి. అయినా తెలంగాణ ఇయ్యలే. ఇటు ఓట్లతోనే వస్తలేదు, అటు కోట్లాడతోనే వస్తలేదు. మరి ఎట్లా తెలంగాణ అని అడిగిండు. అంటే పరిస్థితి మారింది సార్. అప్పుడున్నట్టు ఇప్పుడు లేదు. అప్పుడు ఇందిరాగాంధీకి బంగ్లాదేశ్ యుద్ధం అయినప్పుడు దేశం అంతా పేరు వచ్చి 374 మంది ఎంపీలు గెలిచిండ్రు కాంగ్రెస్ లో. కాబట్టి అప్పుడు ఆమెకి ఎంపీల విలువ తెలియదు. ఇప్పుడేంది వాజ్పేయి ఒక 2 ఏళ్ల కింద అంటే మేము మాట్లాడుకున్నది 2000 సంవత్సరం 98లో ఒక్క ఓటుతో ప్రధానమంత్రికి రాజీనామా చేసి దిగిపోయాడు. ఒకటే ఓటు. ఒరిస్సా ముఖ్యమంత్రిగా గిరిధర్ గొమ్మంగా ఉండే. అయితే ఆయన ముఖ్యమంత్రి ఉండి కూడా పార్లమెంట్ లో ఆయన మెంబర్షిప్ ఉంది, రిజైన్ చేయలే. ఇంకా టైం ఉండే. ఆయనను సోనియా గాంధీ తీసుకొచ్చి ఓటేయించింది బీజేపీకి అగరెస్ట్ గా. అవిశ్వాస తీర్మానంలో ఒక్క ఓటుతో వేయండు. మన దగ్గర 16 మంది ఎంపీలు ఉన్నారు. అప్పుడు 16 మంది ఎంపీలలో ఒక 5-6 గెలిపించుకుంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ ఇస్తారు సార్ అని చెప్పినాక ఆయనకు నమ్మకం వచ్చింది. ఇక చాలా డౌట్లు ఉండే. మొత్తానికి ఇప్పుడు అవసరం లేదు అవన్నీ. ఎందుకంటే ఇప్పుడు చంద్రశేఖరరావు గారు అందరికంటే తెలివైనడు అయిపోయాడు. అప్పుడైతే ఆయన మన తెలంగాణ ఎట్లా బతుకుద్దా ఆంధ్రతో విడిపోతే ఆయనకు బడ్జెట్ తెలియదు. అన్నేళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆర్థిక వనరులు ఏంది, మన తెలంగాణ మీద ఆంధ్ర డిపెండ్ అయిందా, ఆంధ్ర మీద తెలంగాణ ఆధారపడి ఉందా అనేది తెలియకుంటుండే. అవన్నీ డౌట్లన్నీ క్లియర్ చేసినాము. జెండా రూపొందించినాము. జెండా విషయంలో కూడా గులాబీ రంగు జెండా ఎందుకు ఉండాలనేది కూడా పెద్ద చర్చ జరిగింది. ఆయన ఏం చేసిండంటే ప్రపంచంలో దేశాలలో ఉన్న అన్ని అట్లాస్ అంటాం కదా, అన్ని దేశాల జెండాలను అన్ని పార్టీల జెండాలను అన్ని అలా ఉంటాయి. అది తీసుకొచ్చి ముందర పెట్టిండు. ఎవ్వరి జెండాలో కూడా గులాబీ రంగు లేదా. మరి గులాబీ రంగు మనం ఎందుకు పెట్టుకోవాలో చెప్పు అని అన్నాడు. అంటే ఇది పితృస్వామిక వ్యవస్థ సార్, మేల్ డామినేటింగ్ సొసైటీ. ఇప్పుడు మా అందరూ కూడా ఏంటంటే మహిళలు అంటే చిన్న చూపు. ఆ మహిళల రంగు గులాబీ. కానీ మన తెలంగాణ రావాలంటే మహిళలు కలుగుతానే పిల్లలు కలుగుతారు, భర్తలు కలుగుతారు, మామలు కలుగుతారు. అందుకని మనం ఈ జెండా పెట్టుకోవాలని చెప్పినాం. మొత్తానికి బుర్రకు పదులు పెట్టి సలహాలు సూచనలు చెడ్డ పడ్డ మంచి చెడు అన్ని ఇక మరి అంత బాగానే ఉంది. పెద్దన పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమంలో. కానీ మరి రేపు ఈ 25 ఏళ్ళ పండుగ చేస్తున్నారట వరంగల్ ఎలక తుర్తిరా. మరి పండుగకు మధ్యలో మరి అందిందా, పోతున్నావా? అసలు ఏం జరగబోతుంది రేపు పండుగరా? నేను చాలా రోజుల కిందనే పార్టీతో లేను. ఎందుకంటే దేవేందర్ గౌడ్ అప్పుడు పార్టీ పెట్టినప్పుడు ఆయనతో నేను పార్టీ పెట్టించిన. అప్పుడే రాజీనామా చేసిపోయి దేవేందర్ గౌడ్ని తీసుకొచ్చినాం. తీసుకొచ్చిన తర్వాత దేవేందర్ గౌడ్ చిరంజీవి సంఘం ఎక్కిండు. అయితే చిరంజీవి తెలంగాణ అనలే అప్పుడు. సరే నువ్వు పోతే పో, తెలంగాణ అనడంతో నేను రాను అని చెప్పి నేను బయట ఉన్నా. మళ్ళీ కొద్ది రోజుల్లో కేసీఆర్ సార్ పిలిచి నాతో ఉండు అన్నాడు. సరే ఉంటా కానీ పార్టీలను అయితే ఉండా అని చెప్పిన. పార్టీ బాధ్యతలు ఆ రోజు కానీ ఈ రోజు కానీ ఏ రోజు కానీ నేను తీసుకోలే. కానీ ఆయనతో ఉన్నా. ఆయనతో ఢిల్లీ పోయేది, ఇద్దరం కలిసి ఢిల్లీలో 10 రోజులు ఆయన ఇంట్లో ఉండేది. ఆయనకు ఎప్పటికి కూడా ఎంబడి ఉండేది. వాళ్ళ ఇంట్లోనే తినేది, వాళ్ళతోనే ఉండేది ఎక్కువ. ఇప్పుడు ఈ కల్వకుంట్ల కుటుంబంలో ఇప్పుడు ఈ కేటీ రావుతో ఉంటావా, హరీష్ రావా, కేసీరావా? అట్లా ఏమి ఉండదు. వాళ్ళు బయట చూడటానికి అట్లా కనబడతారు కానీ వాళ్ళు ఒక్కటే. బయట చూడటానికి అట్లా కనబడతారు కానీ వాళ్ళు ఒక్కటే. కొద్దిగా అప్పుడప్పుడు హరీష్ రావు గారిని పక్కకు పెట్టుడు, మంత్రి పదవి ఇవ్వకపోవడము, ఆయన కొద్దిగా నారాజవుడు, ఇట్లాంటిది కొంత నడతా ఉంటది. ఇప్పుడు కూడా ఆయనకు పెద్ద బాధ్యతలు ఏమి ఇవ్వలే. మీరు ఎక్కడ చూసినా కూడా తండ్రి కొడుకుల బొమ్మలే కనబడతాయి. అయ్యే కనబడుతున్నాయి. మరి అయ్యే పుట్టొచ్చునా అంటే ఎవరి దుకాణం వాళ్ళు పెట్టుకుంటారు కదా. ఇప్పుడు కవితక్క పెట్టుకునే ఆయన ఆ కవితక్క తనంతట తను ఆమె ఎదుగుతాంది. మొదట్లో కూడా ఆమె అంతే జాగృతి పెట్టుకొని జాగృతి తరఫున బతుకమ్మని తీసుకొచ్చి ఆమె ఎదిగింది. కానీ నేనేమనుకుంటా అంటే ఇల్లు ఒకటే కదా, కుటుంబం ఒకటే కదా. ఇప్పుడు హరీష్ రావు లేకుంటే టీఆర్ఎస్ వచ్చిందా? కేసీఆర్ గారు లోపల కృష్ణుడు లాగా ఉండేది, బయట అర్జునుడు లాగా యుద్ధం చేసిందంతా హరీష్ రావు. మరి ఇప్పుడు పగ్గాలు ఇప్పుడు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఆ ముగ్దారు ఆయనే.
కారు స్టీరింగ్ మొత్తం ఇప్పుడు కేటీ రాము చేతుల్లో ఉన్నాయి. మరి ఈయన నడవంగ దొరబడ్డాడు కేటీ రాములు, ఈయన షాయ బిస్కూట్ అంత ఇచ్చిండు మామకు, ఉద్యమం కారించుండని హరీష్ రావు అంటుండు. హరీష్ రావు అభిమానులు ఇప్పుడు రాకపోగా బలం ఇప్పుడు బీఆర్ఎస్ లా రాములకుందా హరీష్ కుందా? అంటే పెద్ద మనిషి ఉన్న రోజులు ఆ పార్టీలో చీలిక రాకపోవచ్చు, అంతే. అట్లని చెప్పి తెగదాకా లాగకూడదు పెద్ద మనిషి కూడా. ఆ, ఎందుకు అంటే ఇప్పుడు దేశం అంతా తెలుసు హరీష్ రావు ఏం చేసిండు ఆ పార్టీకి మొదటి నుంచి. హరీష్ రావు లేకుండా నేను మీ ముందు చెప్తున్నా, వా. హరీష్ రావు లేకుండా టిఆర్ఎస్ లేదు, హరీష్ రావు లేకుండా తెలంగాణ ఈ లెవెల్ కు రాలే. కాబట్టి హరీష్ రావు అంటే ఆయన పక్కకు పెట్టిన రోజు టిఆర్ఎస్ కు అది ఒక దుర్దినం అని చెప్పొచ్చు. ఒకవేళ కనుక పక్కకు పెడితే, ఒకవేళ ఆయన బయటికే పంపిల్లనుకో ఇంకా టిఆర్ఎస్ కు భవిష్యత్తే ఉండదు. మరి ఆయన ఆడలో పిలిపించి ముచ్చట పెట్టిందట పెద్ద మనిషి కేసీరావు బైకాడ ఎదుగా కవితమ్మని ఆమె ఇంకా కొంతమంది మహిళల్ని పిలిపించి. ఎందుకంటే ఇప్పుడు 51 సీట్లు అక్కల కొత్తనే కదా, మహిళా బిల్లు పార్లమెంట్ లో మహిళా బిల్లు పెట్టింది లేదా. మరి పట్టుమని 10 మంది లేరు మహిళలు టిఆర్ఎస్ లా. అంటే కేసీఆర్ గారు గుర్తించి వాళ్ళకు పదవులు ఇచ్చిన వాళ్ళు 10 మంది కూడా లేరు. ఇప్పుడు మనకు అదవరకు సురేఖ వెళ్ళిపోయింది, సవితా ఇంద్రారెడ్డి ఉన్నది, సత్యవతి రాథోడ్ ఉన్నది, తర్వాత మహిళా అధ్యక్షురాలు, ఇట్లా కొంతమంది ఉన్నారు. మీరు నాకు 10 పేర్లు చెప్పగలుగుతారు, అంతకంటే ఎక్కువ చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు పాపులర్ కాలేదు. కార్యకర్తలు ఉన్నారు, కింది దాకా ఉన్నారు, కానీ వాళ్ళకి ఎలివేషన్ రాలేదు, ఆ పేరు రాలేదు. ఇప్పుడు రావాలి కదా. మరి ఒక 51 మందికి సీట్లు ఇవ్వాలంటే వాళ్ళని మీడియాలో మీ ముందర కూర్చోబెట్టాలి కదా. ఇది అసలు కథ. అమ్మో, ఉపాయం లోపల ఉపాయం బాగానే ఉంది. మరి సారు రేపు 27వ తారీఖు నాడు మరి పెద్ద మనిషి ఇప్పుడు ఇటు అసెంబ్లీకి పోతలేడు అనేది ఒక బదనం, అటు గెలిపించే నియోజకవర్గానికి గజ్వేల్ తిరుగుతలేడని అదో బదనం, రెండో బదనం. ఆఖరికి వస్తారు కల్లా మరి ఇలా సాధారణంగానే ఉరుగుల పెడుతురు, సంకలు గుద్దుకుంటున్నారు. పెత్తానం పోయినాక అధికారం పోయినాక ఇక దానికోసం ఎట్లా మళ్ళీ గుంజుకోవాలి, ఎట్లా తీసుకోవాలి, ఏంది ఏం కదా అనేది ఉరుగుల పెడుతుండ అనేది కాంగ్రెస్ పోలేగాలు అంటుంది. మరి ఇప్పుడు పెద్ద మనిషి నిజంగానే మరి ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవడం కానీ, నియోజకవర్గంలో తిరగకపోవడం కానీ, మళ్ళీ ఇప్పుడు వరంగల్ సభలో మరి పోయి ఏం బాంబు వెలువబోతుండు, అసలు ఏం మాట్లాడబోతుండు అనేది ఏమన్నా కుసగుస. ఇప్పుడు నరసన్న ఇప్పుడు మిమ్మల్ని కూర్చోబెట్టి పిలిచి నేను కూర్చోబెట్టి మిమ్మల్ని తిట్టింది అనుకో, మీరు వస్తారా మళ్ళా? జాడ పత్తము రారు కదా. మరి ఆయన అసెంబ్లీకే రానిలేదు, ఆయన తిట్టుడు మొదలు పెట్టే ఎట్లా పడితే అట్లా తొక్కుతా పండబెట్టి పేగులు మెడకేసుకుంటా. రేవంత్ రెడ్డి ఎన్ని తిట్లు తిట్టాడు. ఓ పక్కనేమో అసెంబ్లీకి రావాలి ప్రతిపక్ష నాయకుడు అని అడుగుతాడు, ఇంకో పక్కనేమో బూతులు తిడతాడు. బూతులు అయితే మరి ఈయన నేర్పినాడు, ఈయనతో వల్ల ఇప్పుడు ఆయన పోతున్నా అనేది వాళ్ళ బూతులు 2 రకాలుగా ఉంటాయి. సౌటలు, దద్దమ్మలు, కొడుకులు, ఇప్పుడు పెద్ద మనిషి నేర్పినాడు. నువ్వు మాట్లాడేది బూత్ అని అన్నారు కదా. తెలంగాణ మాండలికంలో చాలా చక్కగా ఎవరినైనా అక్షింతలు వేయాలన్నా కూడా మంచి భాషలు ఎత్తావు, అది కేసీఆర్ చేస్తాడు. రేవంత్ రెడ్డికి ఆ భాష రాదు, అందుకని ఏం చేస్తాడు, నోరు జారుతాడు, పండబెడి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా, బట్టలు ఇప్పదిత్తా, తొండలు ఎక్కిత్తా. ఇవి కేసీఆర్ అట్లేనాడు మాట్లాడాడు. కేసీఆర్ కొంచెం పరుషంగా మాట్లాడతాడు, తెలుగు భాష మీద ఆయనకు అది ఒక్క మాట. ఒకటి 2 మాటలు అట్లాంటివి ఉంటాయి తప్ప ఇట్లా మాట్లాడాడు ఎవరిని కూడా. పండబెడి తొక్కుతా, పేగులు మెడకేసుకుంటా అని ఇట్లా మాట్లాడు. ఇవి ఏంటంటే కొన్ని అసెంబ్లీలో అనద్దు కదా, అసెంబ్లీలో అనద్దు కదనే, బయట తిట్టుకో, అసెంబ్లీలో అనద్దు కదా. రికార్డులకు ఉంటాయి కదా, అది అందులో రికార్డులకు ఎక్కుతాయి కదా. ఇంకోటి ఏంటంటే సమవుజ్జి ఉంటే మంచిది. ఇప్పుడు రేవంత్ రెడ్డి సమవుజ్జి కాదు కేసీఆర్, కానీ ముఖ్యమంత్రి కావచ్చు, కానీ ఏం అవగాహన లేదు కదా. ఆయన అదృష్టవంతుడు, యంగ్ ఏజ్ లో ముఖ్యమంత్రి అయ్యిండు, ఎప్పుడు మంత్రి కాకపోయినా ముఖ్యమంత్రి అయ్యిండు. తెలంగాణ ప్రజలు ఆయనకు మంచి అదృష్టం ఇచ్చిండ్లు, కానీ దాన్ని కాపాడుకుంటలేడు కదా. అయితే ఆ తిట్లు గిట్లు ఉన్నప్పుడు ఈయన బోడు. ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, సరే నాకు ఒక మంచి అదృష్టం కలిసి వచ్చే అవకాశం వచ్చింది, మీరు ఇంతకాలం తెలంగాణ ఉద్యమాన్ని నడిపిళ్ళు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాన్ని నడిపిళ్ళు 9.5 సంవత్సరాలు, మీకు తెలంగాణ మీద బాగా అవగాహన ఉంది. మీరు నాకు సలహాలు ఇస్తుండండి ఒక ప్రతిపక్ష నాయకునిలాగా. మీరు ఏవైతే లక్ష్యాలు పూర్తి చేయాలనుకున్నారో మా హామీలతో పాటు ఈ లక్ష్యాలు కూడా నేను పూర్తి చేస్తా, మనం కలిసి పరిపాలన ఎలక్షన్లప్పుడు కొట్టుకుందామని ఒక మాట అని ఉంటే
పరిస్థితి వేరే తీరు ఉండేది. అయితే ఈ తప్పు చేసుడు కాబట్టి చేసే తప్పు గోస పెట్టుకొని కాశీ పోతే మాత్రం సకదం ఏంటి, నేను అసెంబ్లీకి పోతే నన్ను ఏడ తిప్పట్లాడతారో ఏడ ఇది చేస్తారో అని భయంతోనే వస్తలేడు అసెంబ్లీ. తప్పేం కానీ చేయలేదు, ఇప్పుడు తప్పేం చేయలేదు అన్న. ఇప్పుడు నేను ఆ పార్టీలో లేను, నేను ఆయనకు చెంచా కొట్టాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఆయన ఏ తప్పు చేయలేదు. మరి మేడిగడ్డ మరి ఎందుకు బొమ్మలగడ్డ అయింది సార్? మేడిగడ్డది తప్పేం కాదు, నేను చెప్పేది నువ్వు. ప్రమాదాలు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఏ ప్రాజెక్టులోనైనా, ఇప్పుడు నువ్వు ఏ ప్రాజెక్ట్ అన్నా చెప్పు, నేను చెప్తా ప్రమాదం ఎప్పుడు జరిగింది. వాళ్ళు కట్టి నాగార్జున సాగరే ముందరేస్తున్నారు, మేము ఎప్పుడు కట్టినాము ఏనాడు కట్టినాము, అది ఎట్లా ఉంది చెక్కు చెదరకుండా. అది డ్యామ్, అది ఇది బ్యారేజ్. రేవంత్ రెడ్డికి బ్యారేజ్ కు డ్యామ్ కు తేడా తెలియదు. చాలా సార్లు అన్నాడు, రాయి లేని కాడ కడతారా, ఇసుకల కడతారా అన్నాడు కదా. బ్యారేజీలు ఇసుకలు కడతారు, డ్యామ్లు ఏమో రాళ్ల మీద కడతారు. అయితే బ్యారేజ్ కింద ఏంటంటే రాయి ఉండదు కాబట్టి దానికి ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసి చేస్తారు. ఇంజనీరింగ్ లో 2 రకాల ఉన్నాయి, రాళ్ళు ఉన్న కాడ ఎట్లా కట్టాలి, రాళ్ళు లేని కాడ ఎట్లా కట్టాలి. అయితే కింద భూమి లోపల ఒక్కొక్కసారి కొన్ని ప్రమాదాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, లేకుంటే కింద కూడా పైన ఎట్లున్నాయో వాగులు ఉంటాయి కింద. అయితే ఏదో జరిగింది, ఆ ఇసుక కొట్టుకపోయి ఇప్పుడు మేడిగడ్డ ఒక్కటే కాదు కదా కాళేశ్వరం అంటే, అన్నారం ఉన్నది, సుందిల్లా ఉన్నది, ఒక ఎన్నో బ్యారేజీలు ఇవి ఉన్నాయి, అండర్ గ్రౌండ్ సొరంగాలు ఉన్నాయి, తర్వాత రిజర్వాయర్లు ఉన్నాయి, పవర్ స్టేషన్లు ఉన్నాయి, ఎత్తిపోతుల పథకాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపితేనే కాళేశ్వరం. 28 ప్యాకేజీలు ఉన్నాయి. ఇది ఒక్కదానిలో ఏమైందంటే, ఒక పిల్లర్లు 85 ఒక 3 పిల్లర్లు కిందికి జారినాయి. కొంచెం ఒకటైతే ఎక్కువ జారింది, 1.5 మీటర్ జారింది అని అంటూ, మిగతా కొద్దిగా జారింది. అయితే ఇవి జారినంత వరకు ఆ బ్లాక్ మొత్తం 8 బ్లాకులు ఉన్నాయి, ఒక్కొక్క బ్లాక్ లో 11 అట్లుంటాయి. అయితే ఆ బ్లాక్ కనుక తీసేసి మళ్ళా కట్టినట్టు అయితే ఇప్పటి వరకు అది మళ్ళీ మంచిగా ఉంటుండే. కానీ వాళ్ళు ఏం చేసారు, తప్పంతా కేసీఆర్ మీద నెట్టాలని చెప్పేసి ఇది మొదలు పెట్టారు. రెండవది ఏంటంటే, ఇప్పటికీ నాకు అనుమానం, నీళ్ళల్లో పెట్టే బాంబులు ఉంటాయి, నీళ్ళల్లో పెట్టే బాంబులు ఏమన్నా పెట్టిందా, పెద్ద శబ్దం వచ్చింది. అది నీళ్లు ఉన్నప్పుడు కుంగినప్పుడు శబ్దం రాదు, కానీ ఒక చుట్టూ ఒక ఆమెడ దూరం పెద్ద శబ్దం వచ్చింది, ఒక పెద్ద బాంబు వెళ్ళినట్టు. ఆ శబ్దం ఎక్కడ, కిలోమీటర్ అవతల ఉన్న ఇంజనీర్లకు వినపడ్డది. అంటే నీళ్ళ లోపల కుంగినప్పుడు అంత శబ్దం ఎట్లొస్తుంది? అందుకే తెల్లారు ఏం చేసిండ్రు, బాంబ్ బ్లాస్ట్ చేసిండ్రని, విధ్వంసం చేసిండ్రని కంప్లైంట్ ఇచ్చిండ్రు ఎఫ్ఐఆర్ పోలీస్ స్టేషన్ లో ఇంజనీర్లు. ఇప్పటి వరకు అది అతి గతి లేదు. అయితే నీళ్ళల్లో కూడా బాంబులు పెట్టే టెక్నాలజీ వచ్చింది, అది జరిగి ఉంటది అనేది నాకు ఇప్పటికి నేను నమ్ముతున్నా. ఇంకోటి ఏంటంటే, అది ఒడ్డు దిక్కైంది, మధ్యలో కాలే. ఆ ఒడ్డు దిక్కు ఎందుకైంది అంటే, అక్కడ నుంచి రావడం ఈ చిన్న గంపల కూర్చొని రావచ్చు వాళ్ళకు. ఆ నీళ్ళు అప్పుడు ఉన్నా కూడా నీళ్ళకి వెళ్ళి వచ్చి పెట్టచ్చు. ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఇప్పటికి కూడా నిన్న ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చింది NDSA వాళ్ళని, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏమంటారు, 1.5 ఏడాది పెట్టుకొని దీని మీద ఇంకా విచారణ జరగాలి ఎందుకైందో అని అంటారు. మరి అదే మాట అది కుంగినాడు తెల్లారు వచ్చి కూడా అదే చెప్పిండ్రు, ఇది ఏదైనా జరిగి ఉండొచ్చు అని. మళ్ళీ ఇప్పుడు 1.5 ఏడాది తర్వాత గదే ముచ్చట చెప్తాను. అంటే కావాలని బీజేపీ అండ్ ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము కేసీఆర్ ను బదనాం చేయడానికి అసెంబ్లీ ఎలక్షన్ల ముందేమో అది వాడుకున్నారు. ఇప్పుడు సభ పెడతాం అనుకుంటే ఇవాళ సభ ముందట ఇది రిలీజ్ చేశారు, కేసీఆర్ దొంగ అని చెప్పి ప్రజలలో ఓ ప్రచారం చేయడానికి. మేడిగడ్డ ప్రమాదం, అది దాన్ని ప్రమాదంగానే చూడాలి. అది విధ్వంసమా కాదా అనేది పోలీసులు తేల్చాలి. సరే, ఇప్పుడు రాంగపోంగా మరి ఇప్పుడు 27 తారీఖు నాడు కేసీఆర్ ఏం బాంబు వెలుగబోతుండు, దేని మీద మాట్లాడబోతుండు, అసలు జనాలు మరి ఇప్పుడు ఏం చెప్తాడు ఇన్నాళ్ళు 16 నెలల పెద్ద మనిషి బాయ్కాడ్నే ఉన్నాడు. అవును, మరి ఇప్పుడు బాయ్కాడ్ నుంచి చక్కగా ఇక్కడికి వస్తుండు, మరి ఏం చెప్పబోతుండు, ఏం చెప్తాడు అనేది ఎదురు చూస్తా ఉన్నారు సారు. జరగా జ్యోతిష్యం ఎందుకు బయట పెడితే ఫస్ట్ ఏమనుకుందామంటే, అది బాయ్ కాదు, ఆయన ఇల్లు, ఫామ్ హౌస్ కాదు, ఇల్లే అది. కేసీఆర్ కు ఇల్లు లేదు, ఆ చిన్న ఇల్లు నందినగర్ లో కట్టింది ఉన్నది చూసినావా. అది పోలీసు వాళ్ళు ఏం చేసిందంటే, ఇక్కడ సెక్యూరిటీ కష్టము ఆడ, ఎందుకంటే చిన్న సందు అది, ఒక్క కారు పోతే ఇంకో కారు ఎదురుగత్తే ఒకటి ఆపుకోవాలి. మీకు తెలుసు కదా, నందినగర్ ఇల్లు చూసినావు కదా. అయితే ఉద్యమ కాలంలో అంటే నడిచింది, కానీ ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడే ఉండదా, ముఖ్యమంత్రి బస్సులు పోయేటోళ్ళు ఎక్కువైపోతారు, సెక్యూరిటీ కూడా బాగుంటది. కాబట్టి ఇక్కడ కుదరదని అంటేనే ఆయన ఖాళీ ఉన్నప్పుడు కొద్ది రోజుల కోసం వచ్చిండు తప్ప, ఆయనకు కూర్చోబెట్టడానికి కూడా జాగలేదు అన్న, ఎవరైనా వస్తే మాట్లాడడానికి కూర్చోబెట్టాను. అది ఇల్లు పోతారు అంతే, పెద్ద కట్టుకోలేదా పట్నంలో? కట్టుకోలే. అయితే కేటీఆర్ కూర్చుంటాడు అందులో, ఎవరన్నా
ఆయన పిలుచుకోవాల్సిన వాళ్ళను ఒక్కరినో ఇద్దరినో ఇంటికి పిలుచుకొని మాట్లాడుకుంటాడు. కేసీఆర్ కి ఏంటంటే అదే ఫామ్ హౌస్ అదే ఇల్లు. ఇప్పుడు ఇక్కడ నుంచి పెద్ద దూరం ఏం లేదు. అది ఇప్పుడు మన సికింద్రాబాద్ నుంచి మనం ఇక్కడ మొదలెడితే గంటలో పోతాం వాడికి, అంతే, గంట ఎక్కువ పట్టదు. కాబట్టి అది ఆ ఫామ్ హౌస్ అనాల్సిన అవసరం లేదు. రెండోది ఏంటంటే ఈ టెన్షన్ ఎక్కువ ఉంటుంది రాజకీయ నాయకులకు, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు రోజుకో వార్త వస్తా ఉంటుంది, రోజుకి ఎవడో ఒకటి పుల్ల పెడతా ఉంటాడు. వీటన్నిటి మీద బాగా ఆలోచిస్తూ ఉంటారు కదా. అటువంటి నాయకులకు ఈ చెట్లు చుట్టూ పొలాలు, మనుషులు, పనిచేసేటోళ్ళు, ఇది ఒక ఆహ్లాదకరంగా ఉంటది అన్నట్టు. ఆ కేసీఆర్ ఎప్పుడు అటువంటి వాతావరణాన్ని కోరుకుంటాడు. ఇప్పుడు నేను సిటీలో ఉన్నోని ఊరు బయటకి ఎందుకు పోయినా అంటే నాకు ఈ ఊపిరితిత్తులు పాడైపోతాయి, ఆక్సిజన్ లేదు సిటీలో. ఆ ఊరు బయట కొన్ని చెట్లు ఉంటాయి, ప్రశాంతంగా ఉంటుందని పోయినా నేనుండే కాలనీలో చెట్లు ఎక్కువ ఉంటాయి, మనుషులు తక్కువ ఉంటారు. అట్లే కేసీఆర్ కూడా ఏంటంటే ఆ వాతావరణాన్ని ఇష్టపడతాడు, మానసిక ఒత్తిడిని. ఇక రెండోది ఏం మాట్లాడతాడు అని చెప్పి, అయితే 25 ఏళ్ళు కేసీఆర్ తో పార్టీలో ఉన్నా లేకపోయినా ఆయనతో ఉన్నా నేను. ఆయన ఏం ఆలోచిస్తాడో తెలుసు, ఏం మాట్లాడతాడో తెలుసు, అన్ని తెలుసు. ఫస్ట్ ఏం చేస్తారంటే, అది పుట్టింది వరంగల్ గడ్డ కదా, మీటింగ్ కూడా వరంగల్ గడ్డ కదా, ఇదివరకు తెలంగాణ నిలబెట్టింది వరంగల్ గడ్డ కదా, పోరాటాల పురిటి గడ్డ. ఫస్ట్ వాళ్ళకి సలాం చెప్తాడు, శరణార్థులు చెప్తాడు. అక్కడ నుంచి మొదలు పెడతాడు. ఇక అక్కడ నుంచి మొదలు పెట్టి తెలంగాణ గతంలో ఎట్లుండే, నిజాం కాలంలో ఎట్లుండే, సమైక్య రాష్ట్రంలో ఎట్లుండే, ఆంధ్రలో పాలనలో ఎట్లున్న తెలంగాణ ఇప్పుడు ఎట్లా చేసిన నేను చేసిన తెలంగాణను మళ్ళీ ఈయన ఎట్లా నాశనం చేస్తాడు. ఇప్పుడు నేను కరెంటు కోతలు లేకుండా చేసిన, ఇప్పుడు కరెంటు కోతలు మొదలైనాయి. మీటింగ్ నడుతా అంటే కూడా కరెంటు పోతుంది చూడు నువ్వు, కరెంటు తీసేస్తాడు. ఎందుకంటే రేవంత్ రెడ్డి అటువంటి బుద్ధులు ఉంటాయి, కొంచెం జనరేటర్ పెట్టుకుంటాడు ఇక. కానీ జనంలో అన్ని లైట్లకు జనరేటర్ వస్తుందా, రాకపోవచ్చు. బట్ కొంత డిస్టర్బెన్స్ అయితే చేస్తారు. ముందు పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి కథ చేసిండ్రు వీళ్ళు, కోర్టుకు వేళ్ళు. ఇక రెండవది ఆయన ఏం చేస్తారంటే ఈసారి కొంచెం ఆచి తూచి జాగ్రత్తగా మాట్లాడతారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఆయన ఉపన్యాసాలన్నీ నువ్వు కూర్చుంటే ఇప్పుడు ఏం మాట్లాడతాడో చెప్పగలుగుతావు, గట్ల మాట్లాడాడు అంటే. ఊరు పేరు వేరైతుంది, నిలబడ్డ అభ్యర్థి వేరైతాడు, కానీ మాట్లాడిన ఒక తీరుగా మాట్లాడాడు. ఎప్పుడు కూడా ఒక నాయకుడు అట్లా మాట్లాడద్దు. అలా మంచి ఉపన్యాసం ఇచ్చే వక్త కేసీఆర్ అటువంటి తప్పు చేయకుంటుండే, కానీ చేసిండు. ఇప్పుడు ఆ తప్పు చేయడు. ఇప్పుడు ఏం చేస్తారంటే తెలంగాణ ప్రజలకు తాను ఏం చేయగలిగిండు, ఏం చేసిండు, రేపు మళ్ళీ వస్తే ఏం చేస్తాడు. రేవంత్ రెడ్డి ఎట్లా ఆయన చేసిన మంచిని ఎట్లా పాడు చేసిండు, కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ విషయాలన్నిటి మీద కూడా ఆయన మొత్తం అర్థం చేయిస్తాడు ప్రజలకు. ఎందుకంటే ఇలా 10-15 లక్షల మంది కదులుతాను. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి వస్తారు అని చెప్తున్నారు. జాగా కూడా అంత పెద్ద జాగా పెట్టిండ్రు. అయితే కేసీఆర్ది ఒకటి ఏంటంటే ఇప్పటిదాకా ఆయన పెట్టిన మీటింగ్లు ఏవి ఫెయిల్ కాలే. ఆయన ఎంత అనుకున్నాడో అంతమందిని చూపెట్టాడు. ఆయన మీటింగ్ పెడితే అన్ని రోడ్లు జామ్ అయిపోతాయి. మీటింగ్ వద్దాం అనుకున్న వరంగల్ వద్దాం అనుకున్న జనగాం కానీ ఆగిపోతారు, అంత పబ్లిక్ వస్తుంది. అయితే టిఆర్ఎస్ మీటింగ్లకు డబ్బులు ఇచ్చి తీసుకురారు, ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి తీసుకురాలి. లారీలు పెడతారు, బస్సులు పెడతారు, ట్రాక్టర్లు పెడతారు, అన్ని పెడతారు, కానీ పైసలు ఇచ్చుడు ఉండదు, తాగబోయిచ్చుడు ఉండదు. సార్ ఎంత ముద్దుగా చెప్తుడు. ఇప్పుడు ఒరి కోతల దినం సార్, కళ్ళాల ఒడ్డున్నాయి. ఇప్పటికే ఆనదేవుడు అడ్డ ఒడ్డుడ్డా అంటుండు. అకాల వర్షాలు, ఇది నాంతుంది ఆడ ఒడ్లు ఎండకపోయే పట్టుకోవాలన్నా కాంట కదా అదా ఇదా అని ఇప్పుడు గందరగోళ పడ్డారు జనాలు. ఇప్పుడు వాళ్ళు పనిష్ పెట్టుకొని పాటించుకొని నీకు వస్తారా? యాసంగి పంటలు తక్కువ ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనకు వర్షాకాలం వచ్చేసరికి 1,25,00,000 ఎకరాల్లో పంటలు పండిస్తారు. అదే యాసంగి పంటలకు వచ్చేసరికి 20-30 లక్షల ఎకరాలే ఉంటాయి. అవి కూడా ఎక్కడ ప్రాజెక్టుల కింద ఎక్కడెక్కడైతే నీటి వసతి ఉన్నదో వాళ్ళు సరే ఒక్క రోజు కోసం అని బతే వస్తారు. లేకుంటే వాళ్ళకు బదులు ఊళ్ళల్లో ఎంతో మంది ఉంటారు కదా, పని పాటలు లేని వాళ్ళు ఉంటారు, యువకులు ఉంటారు, వాళ్ళందరూ వస్తారు. వీళ్ళు మొత్తం తెలంగాణలో ఉన్న రైతులు ఎంతమంది 1,20,00,000 కుటుంబాలు ఉంటాయి, రైతుల కుటుంబాలు. అంతమందిని పిలుస్తలేరు కదా వీళ్ళు పిలిచేది ఎంత 10 లక్షల మంది, 20 లక్షల మంది. అయితే మీటింగ్ అయితే సక్సెస్ అవుతుంది. నాకేం అనుమానం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఆలోచన ఎట్లుంటది అంటే 10 లక్షల మంది రావాలనుకో, 20 లక్షల మందికి ఆయన ప్లాన్ చేస్తాడు.
నేను అడిగేది ఎందుకు సార్ ఇట్లా మీరు 20 లక్షల మందికి డబ్బులు ఇస్తున్నారు అంటే వాహనాలకు వాటికంటే ఈ కార్యకర్తలు నాయకులు అప్పుల పాలై ఉంటారా? మనం ఇచ్చిన డబ్బులకి వెళ్ళి కొంతమంది అప్పులు కట్టుకుంటారు. అమ్మా సగం అప్పులు పోయినా కూడా కరెక్టే మాట. సగం అప్పులు పోయినా కూడా ఇంకో సగం అన్న ఖర్చు పెడతారు. మనోళ్ళు ఇమాందారులే, 100కి 100 పైసలు తినరు. ఒత్తిడి ఉంటది కాబట్టి కొంచెం ఖర్చు పెడతారు. కొంతమంది అయితే వాళ్ళు ఇజ్జత్ గల వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు అయితే అడగరు నన్ను. కాబట్టి మనం ఎప్పుడు డబుల్ ప్లాన్ చేయాలి. మీటింగ్ సక్సెస్ కావాలంటే 10 లక్షల మంది రావాలంటే 20 లక్షల మందికి మనం ప్రయత్నం చేయాలి. అది కథ. అందుకే అన్ని సక్సెస్ అవుతాయి. 10 రూపాయలు ఆయన తిన్నా 10 రూపాయలు జనాలు పెడతాడు అన్నట్టు. అమ్మో అంతే 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 అమ్మో, ఇది పెద్ద ఉపాయం. మరి ఇప్పుడు సారు ఇక మరి మొత్తానికైతే 27 తారీఖు నాడు మాత్రం ఈ గతంలో ఎట్టుండే తెలంగాణ ఇప్పుడు ఎట్లా అయింది ఏం కథ అనేది ముందరేస్తారు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే 10 ఏళ్లలో చేయని అభివృద్ధిని మేము 16 నెలల్లో చేసి చూపించినాము. ఇవాళ 200 యూనిట్ల ఉచిత కరెంటు కానీ, ఆడక్కలకు ఉచిత బస్సు కానీ, కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేస్తాము. మళ్ళీ పోతే ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు అట్లయితే కేసీఆర్ హయాంలో రేషన్ కార్డు బుడబుడ పోరగాళ్ళు వాళ్ళకి పెళ్లిడికి వచ్చి పెళ్లి చేసుకున్నా కానీ రేషన్ కార్డు రాలేదు. ఇవాళ మేము రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. ఇందిరమ్మ ఇండ్లు మళ్ళీ పోతే ఇంకేంది అది ఏదో పెట్టగా నాకేం ఆటికొస్తలేదు. భూభారతి పెట్టి భూభారత్ తోటి వాళ్ళు ధరణితోటి దంద చేస్తే మేము భూభారతి పెట్టి పేదలకు న్యాయం చేయబోతున్నాము. రైతు భరోసా చేసినాము. ఇక మరి గిన్నెతీల మేము చేసినాక గిన్నెతీల మేము ఉరుకలు పెట్టి కథ కంపిస్తుంటే అట్టకపోతారు జనాలు. మాదే విజయం. కేసీరావు చేయని పని మేము చేసినాము. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కూడా మాదే కథ అని ఇప్పుడు వాళ్ళు అంటారు. ఇప్పుడు సర్కార్ అన్నప్పుడు కొన్ని మంచి పనులు చేస్తుంది. కానీ వాస్తవంగా ఏంటంటే ఎంత మంచి పనులు చేయాలనో రేవంత్ రెడ్డి అంత చేయలే. నువ్వు అన్నట్టు మహిళలకు ఉచిత బస్సు ఇచ్చిండు, మంచిదే. అందరు కూడా తీర్థయాత్రలకు పోతున్నారు. ఎక్కడ 7:30 ఉన్నామే కూడా గాజు కొనుక్కోవడానికి హైదరాబాద్ కు బస్సులో ఫ్రీగా వస్తుంది. కూరగాయలు కొనుక్కోవడానికి కూడా బస్సులలో వస్తాను. సరే మంచిదే, వాళ్ళే తిరగనియండి, మంచిదే కదా. కానీ నేనేమంటున్నా అంటే డెవలప్మెంట్ అనే కాడికి వచ్చే వరకు వెనకబడ్డాం మనం. కేసీఆర్ పాలనలో నాకేం రేవంత్ రెడ్డి పెట్టేది లేదు, కేసీఆర్ పెట్టేది లేదు. నేను పదవిలో కూడా లేను కదా, ఉన్నది ఉన్నట్టు చెప్తా. కేసీఆర్ వల్ల చాలా తెలంగాణకు లాభం జరిగింది. ఉదాహరణకు అప్పు తెచ్చిండు అని బాగా అప్పులపాలు చేసిండు అని అంటారు. అయితే అప్పు తెచ్చి ఏం చేసిండు? ఆయనే ఆదాయం పెంచిండు. ఇప్పుడు నువ్వు అప్పు తెచ్చి తాగుడు దందాలకు ఖర్చు పెడితే ఏమైంది? పండుగ భోజనాలకు తాగిచ్చుడు, పండుగ ఇంట్లో ఫంక్షన్లు చేసుకోవడం, 10 మందిని పిలిచి ఖర్చు పెట్టడం, ఇదేమన్నా ఆదాయం వస్తుందా? నీకు మంచి పేరు వస్తుంది, నర్సయ్య తాత మంచోడు దావత్ ఇచ్చిండు అంటారు తాగిపోయినాక. కానీ మొత్తం ఏం నీకైతే లాభం రాదు కదా. కానీ కేసీఆర్ ఏం చేసిండంటే 100కి 85 పైసలు ఆదాయం పెంచడానికి ఆ డబ్బు ఖర్చు చేసిండు. అంటే నువ్వు నర్సయ్య తాత అప్పు చేసి ఏం చేస్తాడంటే ఓ 10 లక్షలు అప్పు చేసి 8.5 లక్షలు పెట్టి పొలం కొంటాడు, ఇంకో 1.5 లక్షలు దావత్ చేస్తాడు, కొత్త పొలం కొన్నాడు కాబట్టి. కేసీఆర్ అట్లే చేసిండు. ఈ 8.5 అంటే 85% అప్పులు ఆయన తెచ్చినవన్నీ కూడా ఉత్పత్తి కోసం నీళ్ల మీద పెట్టిండు, కరెంట్ మీద పెట్టిండు, ఇట్లాంటి అన్నిటి మీద పెట్టిండు. పెట్టడం వల్ల ఎంత ఆదాయం పెరిగింది? 62,000 కోట్లు వచ్చే రాష్ట్ర ఆదాయము 2 లక్షల కోట్లు పెరిగింది. అంటే 3 రెట్లు పెంచిండు ఆదాయాన్ని. అయితే ఈ 9.5 సంవత్సరాల్లో ప్రపంచంలో ఏ దేశం ఆదాయం కానీ, మన దేశంలో ఏ రాష్ట్రం యొక్క ఆదాయం కానీ 3 రెట్లు పెరగలేదు, ఒక తెలంగాణ తప్ప. అంటే ఇది ఒక ప్రపంచ రికార్డును ఈయన అప్పులు చేసి ఆదాయాన్ని పెంచి చూపెట్టిండు. అంటే అప్పులు లేని దేశం ఉంటుందా? ఇప్పుడు ప్రపంచంలో 235 దేశాలు ఉన్నాయి, ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నాయి. ఈ అన్నిటి అప్పులు కలిపితే ఒక అమెరికా అప్పులంతా కావు. ఇప్పుడు మనం అమెరికా అంటే మనకు ఎక్కడో ఉన్నది అగ్రరాజ్యము అది ఇది అనుకుంటాం కదా. వాళ్ళ ఆదాయం కంటే వాళ్ళ సంపద కంటే 3 రెట్లు ఎక్కువ అప్పులు చేశారు వాళ్ళు, మనం చేయలే. ఇంకోటి అప్పుల అంటే ఇప్పుడు 45 ట్రిలియన్లు అంటారు. ఒక బిలియన్ అంటే 100 కోట్లు, 1000 బిలియన్లు అయితే 1 ట్రిలియన్. అటువంటి ట్రిలియన్లు అంటే 1,00,000 కోట్లు అయితే 1 ట్రిలియన్. 45 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి వాళ్ళకు. ఎవరికి? మన అమెరికా. అయితే ఈ అప్పులన్నీ ఉంటాయి. ఇప్పుడు టాటా గాని, బిర్లా గాని, రిలయన్స్ గాని, అంబానీ గాని, అదానీ గాని ఎప్పుడు అప్పు లేకుండా ఎదగలేదు. అప్పు తెచ్చి ఏం చేస్తారంటే సంపద పెంచుకుంటారు, తర్వాత అప్పు కడతారు, వడ్డీ కడతారు. మళ్ళా మన రాష్ట్రంలో అప్పులలో కూడా
మనది 27వ ప్లేస్. అంటే మొత్తం 28 రాష్ట్రాలు ఉంటే మనకంటే 26 రాష్ట్రాలు అప్పులు ఎక్కువ చేసినాయి. కాబట్టి అప్పులు అని బదనాం చేసుడు తప్పితే మరి ఇంకోటి ఇప్పుడు 9.5 ఏళ్లలో 6 లక్షల కోట్లు అప్పయిందని అనుకుందాం రేవంత్ రెడ్డి మాటల ప్రకారంగా. మరి ఈయన ఏడాదిలోనే 1,60,000 కోట్లు అప్పు చేసిండు. మరి దేని పెట్టిండి ఈయన? మళ్ళీ ఇంకోటి మనకు వచ్చే ఆదాయం ఇప్పుడు తగ్గింది. 71,000 కోట్ల ఆదాయం తగ్గిందని రేవంత్ రెడ్డి స్టేషన్ కన్పూర్ మీటింగ్ లో చెప్పిండు. మరి నువ్వు పోటుగానివి అయితే మునగానివి అయితే ఆదాయం ఎట్లా తగ్గుతుంది? అంటే నువ్వు రియల్ ఎస్టేట్ నీకు బాగా తెలుసు అని అన్నావు. మరి రియల్ ఎస్టేట్ తెలిస్తే హైడ్రాతోని మూసీతో రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది? నువ్వు పక్కన బుల్డోజర్లు పెట్టి ఆ పిల్లల పుస్తకాలు తెచ్చుకుంటావు అంటే కూడా లోపలికి పోనీయకుండా గుడిసెలు ఊళ్ళో కొడుతుంది. చిన్న చిన్న పిల్లలు రేపు స్కూల్ పోవాలి మా పుస్తకాలు లోపలనే పోతా అంటే కూడా ఆ పుస్తకాలు కూడా తీసుకొని ఇవ్వలేదు, గంట టైం కూడా ఇవ్వలేదు. మరి ఇప్పుడు అదే మంచిది. ఇప్పుడు హైడ్రా ఈ ఎవరైతే కన్ను పెట్టి కబ్జా పెట్టిరో ఇప్పుడు వాళ్ళ గుండెలలో రైలు పరిగెత్తిస్తుంది హైడ్రా అని ఇప్పుడు వాళ్ళే జనాలపై దరఖాస్తు పెట్టుకుంటున్నాడు. అంటే రైలు ఇప్పుడు హైడ్రాలో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ప్రభుత్వ ఆస్తిని కబ్జా పెడితే తొలగిస్తే జై కొడతారు. మొన్న ఇంజాపురం దగ్గర ఐస్ క్రీమ్ కంపెనీ రోడ్డును కబ్జా పెడితే ఊరోళ్ళు అందరూ వచ్చి కంప్లైంట్ ఇచ్చిండు. రంగనాథ్ బుల్డోజర్లో పంపించి కూలగొట్టించిండు. కూలగొట్టియంగానే జై రంగనాథ్ జై హైడ్రా అని అందరు నినాదాలు ఇచ్చారు. కానీ చాలా దిక్కులు అట్లా జరుగుతలేదు. చాలా దిక్కులు ఏంటంటే ఫస్ట్ రేవంత్ రెడ్డి గారికి కానీ రంగనాథ్ గారికి కానీ ఈ ప్రాంతం మీద అవగాహన తక్కువ. ఎందుకంటే ఇక్కడ చెర్లు తర్వాత కుంటలు ఉన్నాయి కదా. అయితే దేశం అంతున్న చెర్లు కుంటలు సర్కారీ. కానీ ఇక్కడ సర్కారు ఏం చేసింది? నిజాం సర్కారు రైతులకు ఇచ్చింది. నీకు మంచి కథ చెప్తా. సరూర్ నగర్ దగ్గర ఒక గంగా టాకీస్ అని ఉంది. సరూర్ నగర్ పోతా అంటే గడ్డన్నర నుంచి ఆ గంగా టాకీస్ అని శ్రీనివాస్, డాక్టర్ శ్రీనివాస్, ఆయన తండ్రి పెద్ద ఆయుర్వేదిక్ డాక్టర్. నిజాంకు ఒకసారి పంటి నొప్పి వచ్చింది. వాళ్ళ వైద్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా చేయలేకపోయారు. అయితే నా పంటి నొప్పి ఎవరైనా తగ్గించగలిగేవారు ఉన్నారా అని ఇది వేయించిండు. వేయిస్తే ఈయన వచ్చిండు, టామ్ టామ్ వేయిస్తే ఈయన వచ్చిండు, నేను తగ్గిస్తా అన్నాడు. ఆయన ఏం చెట్ల మందు పెట్టిండో వెంటనే తగ్గిపోయింది. తగ్గిపోతే ఆయన బాగా సంతోషపడి ఏం చేసిండు, ఇగో నీకు ఎక్కంటావు అని అడిగాడు. నేను మన్సూరాబాద్లో ఉంటా అన్నాడు. నీ మన్సూరాబాద్, సాహెబ్ నగర్ ఇవన్నీ నీకు రాసిస్తున్న పవన్ సంతకం పెట్టిండు. అందులో ఎన్ని గుట్టలు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఆ భూములన్నీ వాళ్ళకి అయినాయి. వాళ్ళకి అయిన తర్వాత వాళ్ళు ఏం చేసిండ్రు, ఇవన్నీ ఏం చేసుకుంటారు, ప్లాట్లు చేసి అమ్మిండ్రు. అందులో ఇల్లు కట్టుకున్నారు. నువ్వు ఆ చెరువులు ఇల్లు కట్టామని చెప్పి కూలగొట్టే హక్కు ప్రభుత్వానికి లేదు. ఎప్పుడు వచ్చింది ప్రభుత్వానికి? 2001లో సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. నీళ్లున్న భూములలో ప్రైవేట్ అయినా కూడా బంగ్లాలు కట్టద్దు, దాన్ని కాంక్రీట్ జంగల్ గా మార్చద్దు, ఆ నీళ్లను అట్లే ఉంచాలి. అది ఇప్పుడు 2001లో వచ్చింది. మరి భూములు అమ్ముకున్నది ఎప్పటి? నిజాం కాలం నుంచి. మరి వాళ్ళది ఎట్లా తప్పు అవుతుంది? అప్పుడు కోర్టులే ఇచ్చినాయి. ఈ భూమి పట్ట వాళ్ళకు ఉన్నది, వాళ్ళకు పర్మిషన్ ఇవ్వమని కోర్టులే పర్మిషన్లు ఇప్పించినాయి. ఈ తెలివకి ఏం చేసిండ్రు, చెరువులలో కబ్జా పెట్టిందని అన్ని కూలగొట్టుడు మొదలు పెట్టిండ్రు. ఇప్పుడు ఆ కూలగొట్టినాక భూమి మీద ఎవరికి రైట్ ఉంటది? సర్కారుకు రాదు. నేను రంగనాథ్ గారికి చెప్పిన 1,00,000 ఎకరాలు, 1000 ఎకరాలు, 2,000 ఎకరాలు మీరు అందరిని ఖాళీ చేయించి తీసుకున్నామని చెప్పిండ్రు. దాని మీద మీకు హక్కులు లేవు. అవన్నీ కూడా భూములు ఎవరియో వాళ్ళకే హక్కు ఉంటది. ఎవరైతే కొన్నారో రెవెన్యూ రికార్డ్ ప్రకారంగా వాళ్ళకే హక్కు ఉంటది. కాకుంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వీలు కాదు ఇప్పుడు మీరు కూలగొట్టిండ్రు కాబట్టి, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. కాబట్టి అదివరకు ఏదైతే ఏసీలో వాళ్ళు కనుక కోర్టుకు పోయినట్టయితే ఒక్కొక్కరికి మీరు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుంది, క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. అంటే కొన్ని దుందుడుకు చర్యలు అంటాం మనం, అవి చేసిళ్ళు. ఇప్పుడు రంగనాథ్ గారు కొంచెం దూకుడు తగ్గించిండు. ఏవైతే నిజంగానే కబ్జా అయినాయో ప్రభుత్వ భూములలో వాటి మీద పోతున్నాడు. ఇప్పుడు అమాయకులను, పేదోళ్లను గోసపుచ్చుకుంటలేడు. మంచి ఆఫీసర్ ఆయన, వాళ్ళ అనుమానమే లేదు. చాలా మంచి ఆఫీసర్ సార్. మరి ఇప్పుడు ఇది ధరణి దంద చేసిర్రు, ధరణితో దంద చేసిర్రు. ఈ ధరణిని మేము బంగాళాఖాతం కడతాం అని ఇప్పుడు భూభారత్ తీసుకొచ్చిర్రు వీళ్ళు. ఏంది ఇప్పుడు ఈ ధరణికి ఏం తేడా? ఇప్పుడు ఈ భూభారత్కి దానికి తేడా ఏంటంటే, ఇప్పుడు ధరణి మంచి ఆలోచన కేసీఆర్ది, భూభారతి కూడా మంచి ఆలోచన. ధరణిలో మంచి ఆలోచన వల్ల ఏమైందంటే 100% తగాదాలు పరిష్కారం అయినాయి ధరణితో. ఇంకొక 10% మాత్రం పెండింగ్ ఉండే. అయితే ఏదైనా కొత్తగా పెట్టినప్పుడు ఇప్పుడు పిల్లవాడు పుడతాడు, అందరి పిల్లలు ఆరోగ్యంగానే పుడతారా? కొంత మెకానికల్ డిఫెక్ట్లు ఉంటాయి. ఓనికి గుండెల రంధ్రంతో పుడతాడు, ఓనికి నెత్తిల కంతితో పుడతాడు, కొన్ని ఉంటాయా ఉండే మూతతో. అయితే ఈ వంకర ఉన్నది కొంచెం ధరణిలా. అయితే అది తెలిసిన తర్వాత
తెలిసినా కూడా వాళ్ళు 2 సంవత్సరాలు ఉన్నారు ధరణి వచ్చినాక, బట్ సరి చేయలే. సరి చేయకపోవడం కేసీఆర్ తప్పు. అందులో ఒకటి ఎట్లా అంటే, ఇప్పుడు ధరణిలో ఉన్న తప్పులు ఒకటి 2 చెప్తా. ఇప్పుడు వాళ్ళు రూల్స్ కొన్ని పెట్టిండ్రు ధరణిలో, అయితే ఒక పేరు తప్పు వచ్చింది, ఆ తప్పు రికార్డ్ అయింది. అది మార్చుకోవాలంటే ఈ రెవెన్యూలో వీలు కాదు, ఇక కోర్టు పోయి మనది ఆ పేరు కాదు ఈ పేరు అని ప్రూవ్ చేసుకోవాలి. అంటే అప్పీల్ చేసుకునే అవకాశము కొత్తగా ఇయ్యలేదు. అదివరకు పెండింగ్ ఉన్నాయి మాత్రమే కలెక్టర్లకు ఇచ్చిండ్రు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కు ఈ పెండింగ్ ఇన్నున్నాయి కేసులు రెవెన్యూలో, ఇవి మీరు పరిష్కరించడానికి ఇచ్చిండ్రు. ధరణిలో పేరు ఎక్కేటప్పుడు మనకు ఎకరాలు తక్కువ పడ్డా, గుంటలు తక్కువ పడ్డా, పేరు తక్కువ పడ్డా సవరించుకోవడానికి అలా లేకుండే. అది ఇప్పుడు రేవంత్ రెడ్డి దాన్ని కరెక్ట్ చేసిండు. అంటే 45 ఉండే ఇట్లాంటి తప్పులు ఎలా ధరణిలా, ఆయన 90% పరిష్కారం అయినాయి, కానీ ఇంకా 45 రకాల తప్పులు ఉండాల. ఈ తప్పులను ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ చేసిండ్రు. ఇదంతా రేవంత్ రెడ్డి తెలివి కాదు, అక్కడ ఉన్న వాళ్ళ తెలివి కాదు. సునీల్ అని నువ్వు ఎప్పుడన్నా పోయి కలువు ఆయనకు. సునీల్ అని, భూమి సునీల్ అంటారు ఆయన, ఒక వకీల్ సాబ్. ఆయన ఒక 15 ఏళ్ల నుంచి ఆయన వరుతనే ఉన్నాడు టీవీలల్లా. భూములు ఇట్లుంటాయి, హక్కులు ఇట్లుంటాయి, నువ్వు భూమి సునీల్ అని కొడితే యూట్యూబ్ లో ఆయన వస్తాయి ఉపన్యాసాలు. అయితే అప్పుడు కేసీఆర్ కూడా ఆయన పిలిచిండు, కానీ 1-2 సార్లు పిలిచిండు. ఆయన ఏం కమిటీలో పెట్టలేదు, ఆయనకి పగ్గాలు ఇయ్యలేదు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండు, అరే ఈ పిల్లల దగ్గర కొంచెం బాగా నాలెడ్జ్ ఉన్నది అని చెప్పి ఏం చేసిండు, ఇదంతా ఆయనకు అప్పయిపోయాడు. ఇదంతా ఆయనకు అప్పయిపోవడంతో ఆయనకు ఇక ఎట్లుంటదంటే, మొత్తం ఒక భూమిని చూడంగానే రికార్డులా ఎన్ని లోపాలనే అన్ని తెలిసిపోతాయి ఆయనకు. ఆయనంతా ఇప్పుడు నీళ్ళల్లో నేను ఎట్లయితే అన్ని ఏది అడిగినా కూడా నీళ్ళ గురించి చెప్తాను, అట్లా భూములు, చట్టాలు, నిజాం కాలం నాటి చట్టాలు, బ్రిటిష్ వాళ్ళ చట్టాలు అన్ని క్షుణ్ణంగా చదివి ఉన్నాడు ఆయన. అయితే ఆయనను పెట్టి ఇప్పుడు కరెక్ట్ చేయించాడు. ఇప్పుడు పెద్దగా తప్పులు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అందుకు రేవంత్ రెడ్డికి సలాం, ఎందుకంటే ఆయన సరి చేసిండు కాబట్టి. ఇంకా ఏమన్నా కొద్దిగా తప్పులు ఉంటే మళ్ళీ సరి చేసుకుంటారు, కానీ మళ్ళీ పాత సిస్టమ్ తీసుకొస్తాను రేవంత్ రెడ్డి. పటేన్లు వద్దని చెప్పి ఎన్టీ రామారావు తీసేసిండు, విఆర్ఓలను విఆర్ఏలను పెట్టిండు, కేసీఆర్ వచ్చి వాళ్ళని పీకేసిండు. ఇప్పుడు మళ్ళా వాళ్ళని తీసుకొస్తాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది అనుకో, మళ్ళీ ఒళ్ళు మొదలవుతుంది. ఇక ఇంత తాగబోయించిన డబ్బులు ఇస్తే అలా కొంతమంది ఉంటారు కదా, డబ్బులకు మందుకు, అట్లా మళ్ళీ మొదలైంది ఆ సిస్టమ్. కలెక్టర్లకు అప్పు చెప్పిండు కేసీఆర్. కలెక్టర్లు ఏమన్నా తక్కువ ఉన్నారా? చాలా మంది కలెక్టర్లు కోటీశ్వర్ లైన్లు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రి సంపాదించినంత డబ్బు వాళ్ళు సంపాదించిండు. ఇప్పుడు మళ్ళీ విఆర్ఈలకు వచ్చింది. ఇప్పుడు ఏదెట్లున్నా రైతు తనంతట తను అన్ని తెలుసుకోవాలి నర్సన్న. ఇప్పుడు ఆరోగ్యం గురించి ఏమన్నా అయితే డాక్టర్ల దగ్గర పోతాను, డాక్టర్ల దగ్గర మందులు తీసుకున్నాడు మళ్ళీ బతికి బయటకు వస్తలేడు. ఎందుకంటే కడుపు నొప్పికి మందితే లోపల కిడ్నీ ఖరాబ్ అవుతుంది, లివర్ ఖరాబ్ అవుతుంది. గట్లనే ఈ రెవెన్యూలో కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ మళ్ళీ పెడితే ఏది చేయబోతే ఏమైద్దో మనకు తెలియదు. పెనం మీకెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుందేమో అనేది భయం ఉన్నది కొంచెం. సరే, ఇక మరి ఇక ఆఖరి సార్లకు సారు మీరు ఏమన్నా అనుకోరు, కానీ మరి ఇప్పుడు మోడీ సార్ను విశ్వగురువు, ప్రపంచ దేశాలు పద్ధతి పడుతున్నాయి, అధ్యక్షులు ఆయన పోతుంటే సప్పట్టు కొడతారు అనేది ఇప్పుడు మోతమవుతున్న ముచ్చట. మరి ఏమా భారతదేశంలో ఇప్పుడు వాళ్ళు కాశ్మీర్లో పర్యాటకులు వాళ్ళు వీళ్ళు సుందరంగా అందంగా ఉంటుందని పోయి చూస్తున్నారు. వేలాది మంది ఆయనకు పోయి కాలక్షేపం చేసి వస్తున్నారు. కొత్త జంటలు చూడాలనుకున్న అని కథ నడుస్తుంది. మరి ఎట్లా ఏమా మరి మోడీ భయం ఏది, భక్తి ఏది, మరి ఏడంగా జ్వరపడింది ఉగ్రవాదులు ఎట్టెట్టాయే, మరి రేపు ఏ రకంగా ఎదుర్కోబోతుండు? ముందేందంటే నరేంద్ర మోడీ ఎంతైతే ఆశలు పెట్టుకున్నామో ఆ ఆశలు తగ్గట్టుగా పరిపాలన లేదు. రెండవది ఇప్పుడు ఆయన ఇంకా కొద్ది రోజుల్లో దిగిపోతాడు అనగా, ఇప్పుడు మొన్న జరిగిన అది చాలా దుర్మార్గం. ఇది 26-27 మంది ప్రాణాలు పుట్ట పెట్టుకున్నారు. మొగోళ్ళను ఏరేరి హిందువా ముస్లిమా అని అడిగి ఆఖరికి ముస్లిం కూడా చంపేసిండు. ఆ ముస్లిం ఏంటంటే గుర్రపు స్వారీ చేయిస్తాడు. మనోళ్ళు గుర్రాల మీద కూర్చొని తిరుగుతారు కదా, సెల్ఫీలు తీస్తారు కదా. అయితే ఆ గుర్రం మీద స్వారీ చేసే ఒక ముస్లిము ఆయన ఒక హిందువుని కూర్చోబెట్టుకొని చేస్తుంటే వాళ్ళు స్టెంట్ గన్ పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేస్తే అడ్డుపడ్డాడు. ఈయన అడ్డుపడి మన చేతిలోకి వెళ్ళి గుంజుకున్నాడు. గుంజుకుంటే ముస్లిం అని చూడకుండా ఆ పిల్లాన్ని కూడా కాల్ చేసిండు. ఇది దుర్మార్గమైన చర్య, ఇది ముదురుతుంది. ఇప్పుడు నీళ్లు బంద్ చేసిండు. మనకు ఆ సింధు నది అని ఉంటది, అది అక్కడనే ఉంటది ఆ కాశ్మీర్ లో, బయట ఎక్కడ ఉండదు. మనం చూడాలంటే దాన్ని అక్కడనే చూడాలి.
దాని ఉపనదులు పంజాబ్ లో హర్యానాలో ఉన్నాయి. రావి, బియాస్, సట్లెజ్ 5 నదులు ఉంటాయి. పంజాబ్ అంటాం కదా, పంజాబ్ అంటే 5 నదులు అన్నట్టు. అయితే ఆ 5 నదులు సింధు నదిలో కలుపుతాయి. ఈ సింధు నది నీళ్లు పాకిస్తాన్ పోతాయి. వాళ్ళకు మనకు మధ్య ఒక ఒప్పందం ఉన్నది. ఇప్పుడు మోడీ ఏం చేసిండు, ఈ కాల్పులు అయినాక ఆయన అక్కడ సౌదీ అరేబియాలో ఉండే కదా, అక్కడ నుంచే చెప్పిండు నీళ్లు బంద్ అని చెప్పి. ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి. పాకిస్తాన్ ఇప్పుడు చాలా ఇబ్బందులలో ఉన్నది ఆర్థికంగా. యుద్ధం మొదలైతుంది. అంతేనా? యుద్ధం మొదలైతుంది. ఇది మన మధ్యలో ఆగుతుందా? ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్ కు మనకు యుద్ధ వాతావరణం ఇయ్యాలొచ్చింది. నిన్న పాకిస్తాన్ ప్రధానమంత్రి ఏం చేసిండంటే ఇది తప్పని చెప్పి ఒప్పుకోవాలి కదా. అట్నుంచే వచ్చింది కదా టెర్రరిస్టులు. మా దేశం నుంచే టెర్రరిస్టులు వచ్చుంటే వాళ్ళని పట్టుకొని మేమే శిక్షిస్తాం అనేది చెప్పాలి. రెండవది, వాళ్ళు పాకిస్తాన్ జాతీయులు అయినందుకు మేము క్షమాపణలు చెప్తున్నాం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి అని చెప్పాలి. ఈ దేశానికి క్షమాపణ చెప్పాలి, వాళ్ళ కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి. లేదా ఆ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేయాలి. నైతిక బాధ్యత. వాళ్ళ దేశం టెర్రరిస్టులు వచ్చేసారు. ఇవి అనకుండా ఏం చేసిండు తెలుసా, పాకిస్తాన్ మీకు వెళ్ళి ఇండియా విమానాలు పోవద్దని పెట్టి. ఇప్పుడు దుబాయ్ పోవాలంటే మనం ఎట్లా పోతాం? పాకిస్తాన్ మీకు వెళ్ళి పోతాం. నేను పాకిస్తాన్ ఎన్నడూ పోలే, 32 దేశాలు తిరిగినా. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కిటికీ కాడ కూర్చొని పాకిస్తాన్ ఇట్లా చూసేది దుబాయ్ పోతా అంటే. అందుకని పై దాని మీకు వెళ్ళిపోతాం, గుజరాత్ మీకు వెళ్ళి పాకిస్తాన్. అయితే ఇప్పుడు పాకిస్తాన్ గగనతలం అంటే ఆకాశం. పాకిస్తాన్ దేశం మీద ఆకాశంలో మన ఇండియా విమానాలు పోతున్నాడు. అది మనసులో పెట్టుకున్నాడు. అంటే మనకు చర్య ప్రచర్య అనే పద్ధతిలో దిగిండి ఆయన. తప్పైందని ఒప్పుకుంటలేడు. మరి ఇప్పుడు ఏమైతుంది? ఇప్పుడు విక్రాంత్ అనే మన యుద్ధ నౌకను అరేబియా సముద్రంలో పంపిండు మోడీ. ఇప్పుడు యుద్ధం మొదలైంది అనుకో, పాకిస్తాన్ అనే దేశమే ఉండదు. కొన్ని వేల మంది చచ్చిపోతారు. ఇదివరకు ఒకసారి మనతో ఓడిపోయింది తెలుసు కదా బంగ్లాదేశ్ మీద వాళ్ళు యుద్ధం చేసినప్పుడు బంగ్లాదేశ్ రక్షణ కోసం మనం పాకిస్తాన్ తో యుద్ధం చేసినాం. పాకిస్తాన్ అప్పుడు జనరల్ మానిక్ షా ఉండేవాడు, సైనికాధికారి. యుద్ధంలో ఓడించిండు పాకిస్తాన్. మరి 70నే ఓడించినప్పుడు ఇప్పుడు ఓడించడం సాధ్యం కదా. మరి ఇప్పుడు వీళ్ళు పాకిస్తాన్ లో వెళ్ళిపోవాలని ఇప్పుడు వీళ్ళు అంటారు, పాకిస్తాన్ లో ఉన్న హిందువులు కూడా వెళ్ళిపోవడానికి వాళ్ళు అంటారు. మరి నీళ్లు బంద్ పెట్టిరు, ఇంకేదో ఒప్పందాల కథ అంతా మరి ఇప్పుడు పాకానికి వచ్చింది, ముదిరింది. మరి ఇప్పుడు ఈ యుద్ధం జరిగేటట్టే ఉన్నది. అంతేనా? అమ్మా, ఎందుకంటే మొదటి నుంచి కూడా హిందూ మతము ముస్లింలకు వ్యతిరేకత బీజేపీలో RSS లో ఉన్నది. సంజూర్ తీర్చి పెడతారా వాళ్ళు? జరిగే అవకాశం ఉన్నది ఇప్పుడు. అంతే అంటవా? ఇక చైనా అమెరికా ముందటికి వచ్చి వాళ్ళు ఏమన్నా మధ్య అడ్డుపడితే తప్ప యుద్ధం ఆగదు. మరి ఆలకాలకి యుద్ధం అవుతున్నారు కదా, ట్రేడ్ వార్ నడుస్తున్నారు. వాళ్ళు నడుస్తారు. అందుకే పాకిస్తాన్ కి చైనా మద్దతు ఇస్తాడు, మనకేమో అమెరికా సపోర్ట్ వస్తుంది. కథ సరదా ఇది అసలైన కథ. అబ్బా, అయితే రాబోయే రోజుల్లో మొత్తానికి కష్టమే. అంతేనా? సరే, ఇక అంతా అయిపోయింది. ఇక మరి రేపు రాబోయే రోజుల్లో మరి గవర్నమెంట్ మా అయ్యను గడవరిస్తుండ్రు జనాలు, మా అయ్యను గడవరిస్తుండ్రు జనాలు అని ఇప్పుడు కేటీ రామన్ అంటుండ్రు. మరి లేదు మేము బ్రహ్మాండంగా ప్రగతిని ఉరుకులో పెట్టిస్తున్నాం, రాబోయే రోజుల్లో కూడా ఇంకా 10 ఏళ్ళు మాదే అని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏంది మరి ఇప్పుడు ఇట్లా జాతకం? రేపు కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసే పనులకు ఆ మాట ఇచ్చి మోసం చేస్తే నమ్మక ద్రోహం అంటారు. ఇప్పుడు నీకు ఓటే నర్సన్న, నీకు నేను ఇది ఇస్తా అని కలవకుండా తప్పించుకొని తిరిగిండు అనుకో, నీ కోపం వస్తుందా? ఇప్పుడు జనాలకు గట్టిన కోపాలు వచ్చినాయి. కానీ కేసీఆర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఎలక్షన్ పెడితే మాత్రం కేసీఆర్ నే గెలిపిస్తారు జనం. ఎందుకంటే కేసీఆర్ తో పోల్చుకుంటాను. కేసీఆర్ పాలన ఎట్లుండే, రేవంత్ రెడ్డి పాలన ఎట్లుండే, ఏమడకమాట చెప్పుకుందాం. ఇప్పుడు గతంలో మనం సమైక్య రాష్ట్రంలో 57 ఏళ్ళు ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసినాం, కేసీఆర్ ను కూడా చూసినాం. అంటే అదివరకు ఎట్లుండే, దోసెడు నీళ్ల కోసం కోసెడు దూరం నడవాల్సి వచ్చేది బిందెలు పెట్టుకొని. లంబడి తల్లులు తండాలలో ఉన్నోళ్ళు మంచిళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉండే. సాగునీరు అయితే లేకపోయా, ప్రాజెక్టులే కట్టకపోయి. అంటే ఇన్ని పరిస్థితులలో కరెంటు కూడా రాత్రి అంతా పిల్లలు నిద్ర లేక ఆ ఫ్యాను బంద్ అయ్యి చాలా ఇబ్బంది పడేటోళ్ళు రాత్రి అంతా నిద్ర ఉండకపోయేది. అన్నిటికీ అలవాటు పడితే అంటే పరిశ్రమలే మూతపడే. దాదాపు 3 రోజులు వారానికి కరెంట్ హాలిడే ఇచ్చిండ్రు పరిశ్రమలకు. మరి ఆ పరిస్థితి చూసిన తెలంగాణ ప్రజలు ఇవాళ
కేసీఆర్ వచ్చినాక 80 లక్షల ఎకరాలు నీళ్ళు ఇచ్చిండు, మిషన్ కాకతీయ పెట్టి కుంటల చెరువులన్నీ బాగు చేసిండు, ఇంటింటికి నల్లా పెట్టిండు, కరెంట్ 24 గంటలు వచ్చేటట్టు చేసిండు. ఇవన్నీ చూస్తారు కదా, చూసినప్పుడు ఏది బాగున్నది అనుకుంటారు? కేసీఆర్ బాగుండే, ఈయన హామీలు ఇచ్చిండు మోసం చేసిండు అనే కాడికి వస్తుంది. సరే ఒకటి రెండు ఇవ్వకపోతే అది వేరు, కేసీఆర్ కూడా ఇవ్వలేదు. ఆయన సర్కారు భూముల మొత్తం పొతం బట్టి వీటి మలిపిండు పథకాలు ఇచ్చిండు అనేది కూడా మరి గుసగుస లేదు లేదు, ఒకటి రెండు భూములు అమ్మొచ్చు కానీ సర్కారు భూములన్నీ అట్లాగే ఉన్నాయి. ఆయన ఏం చేసిండంటే ఈ 2 లక్షల ఎకరాలను ఈ పరిశ్రమల కోసం పెట్టిండు. వాళ్ళు చెప్పుకోలేకపోయినారు చేసి కూడా. రేషన్ కార్డు ఇవ్వలేదని నువ్వే అన్నావు. 6.5 లక్షలు రేషన్ కార్డులు ఇచ్చిండు. ఆ సంగతి మాకు కూడా తెలియదు, ఎలక్షన్లు అయినాక చెప్పిండు. ఏం లాభం? నేను కూడా మీటింగ్లలో అన్నా రేషన్ కార్డులు ఇస్తే బాగుండేదని. కేటీఆర్ చెప్పిండు తర్వాత ఈ ఎలక్షన్ అయిపోయి ఓడిపోయినాక 6.5 లక్షలు ఇచ్చినాం మనం చెప్పుకోలేదు అన్నాడు. ఇంకోటి, దేశంలో ఏ రాష్ట్రంలో ఇయ్యనన్ని ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చిండ్రు. 1,60,000 మంది ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిండ్రు. ఇయ్యలేదు, మేము వచ్చినాకనే 60,000 పైసలు ఇచ్చే వాళ్ళు వీళ్ళు అంటారు. వీళ్ళు ఇచ్చిన వాటిలో 50,000 అప్పుడు వాళ్ళు ఇచ్చిన నోటీసులు అవి నోటిఫికేషన్లు అంటాం కదా. అప్పుడు పరీక్షలు రాసిండ్రు, కొన్ని రిజల్ట్ వచ్చినాయి, కొన్ని జాబ్ కార్డులు ఇవ్వలేదు. ఇంకా ఆ టైంలో ఎలక్షన్ వచ్చినా ఆపిన్లు. అవన్నీ ఇప్పుడు ఈయన ఇచ్చిండు. అయితే వీళ్ళకే వచ్చింది, పేరు వీళ్ళకే వస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఎవరు ఉంటే వాళ్ళకే వస్తుంది. ఇప్పుడు కల్వకుర్తి నెట్టంపాడు బీమా ప్రాజెక్టులు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి 70-80% చేసిండు. చేసినాక 5-6 ఏళ్ళు ఆగినాయి. తర్వాత వీళ్ళ అధికారంలోకి వచ్చినాక ఆ మిగిలిన 30% పెట్టి నీళ్ళు ఇడిచి ఇప్పుడు ఇవి మేమే చేస్తామని చెప్పుకుంటలేరా? అట్లనే రేవంత్ రెడ్డి చెప్పుకుంటాడు. కానీ 1,60,000 ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయినారు. అవి నిరుద్యోగులకు రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నేను అధికారంలో రాగానే ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఇచ్చిండ మరి? ఇయ్యలే. ఎందుకంటే ఇవ్వడానికి ఉండయి. అప్పుడే చెప్పిన నేను, ఆడున్నాయి 50,000 ఉద్యోగాలు, 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుంచి తెచ్చిస్తాడా అని. ఇవన్నీ రాజకీయాలలో ఉంటాయి నరసన్న. కానీ ఒకటి ఏమాట కామాట చెప్పుకోవాలి, మన రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ స్వాతంత్రం వచ్చిన కాంచి ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటారో వాళ్ళందరికంటే కేసీఆర్ బెటర్ అని నేను అనుకుంటున్నా. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం కేసీఆరే ఇప్పుడు అది ఎలక్షన్ పెట్టినా అధికారంలోకి వస్తాడు. కానీ ఇంకా 3 ఏళ్ళు ఉన్నది. 3 ఏళ్ళలో ఏదైనా జరగచ్చు. ఉదాహరణకు 100 రన్లు చేస్తాడన్న సచిన్ టెండూల్కర్ మొదటి బాల్కే అవుట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమ్మో, ఉంటది కదా, రాజకీయాలు క్రికెట్ ఒక తీరే ఉంటాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆరే వస్తాడు. బట్ ఆ పార్టీల ఎప్పటిలాగానే ఐక్యత ఉంటుందా? ఆ పార్టీ చీల్తుందా? ఒకటి. రెండవది, బీసీలల్లా అగ్గాయి మండుతాను. ఎందుకంటే మేము పనికిరాము ఆ పరిపాలనకు. మేము 60% ఉన్నోళ్ళము. మాకు ఒక్కనన్నా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇయ్యారా? ఇప్పుడు బీసీలకు పూటకో మాట రోజుకో ఆట. అసలు వీళ్ళది ఎక్కడుండదు, ఏముండదు. ఓనాడు అల్లా అంటారు, ఓనాడు ఇంట్లో అంటారు. వాళ్ళకి పొసగది, వాళ్ళకి ఉచ్చు పెట్టుకుంటారు, స్విచ్ పెట్టుకుంటారు అనేది ఇది ఒకటి అయింది. పొడుగు నుంచి పొడుగాక ఇది ముందర పడదు, ఇది సాగదు అనేది ఒక. అంటే గతంలో ఇట్లా ఉండాలనేది దొరలే నిర్ణయించారు. వీళ్ళ మధ్య పొత్తు కలవకుండా చేయాలి, పుల్లలు పెట్టాలి, ఒకటి కాకుండా చేయాలని వాళ్ళే ఎక్కించిండ్రు ఇవన్నీ. కానీ ఇప్పుడు యువరక్తం వస్తుంది. ఇప్పుడు మీ మల్లన్న తాత కూడా రెడీ అయ్యిండు కదా. మల్లన్న తాత కూడా నేను ముఖ్యమంత్రిని అవుతాను అంటాడు, అందరిని దవా చేస్తాడు. ఎందుకు కావద్దు? ఒకసారి అయితే తప్పింది ఒకసారి అయితే మనం కావద్దా బీసీలో? నేనైతే బీసీలకు చేయన్నా. ఒకవేళ బీసీలు కనుక పార్టీ పెడితే నేను వెనకాల ఉంటా అని చెప్పిన, బీసీలతోనే నడుస్తానని చెప్పిన. ఇప్పుడు నీ ముందు కూడా చెప్తున్నా. కాబట్టి రేపు బీసీలది కూడా ఒక పార్టీ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఈ బీసీల పార్టీతో ఎవరు పొత్తు పెట్టుకుంటారో వాళ్ళకు జర ఎక్కువ మద్దతు వస్తుంది. ఇప్పుడు ఈ మలక వచ్చిన సచిన్ రెడ్డి గారు 100 చూడు 100 రన్నులు వచ్చినోడు రేపు పుసుకుని ఏమైనా కడపడ ఉంది సార్. కాదు, ఇప్పుడు ఈటెల రాజేందర్ ఉండే, ఈటెల రాజేందర్ బీసీ కదా, ఆయనను బీజేపీకి అధ్యక్షుడిని చేస్తామన్నది బీజేపీ పార్టీ. తర్వాత ఆయన కాకపోయినా మున్నూరు కాకపోయినా ఆయన అరవింద్నో వాళ్ళని చేస్తా అన్నది. ఇక్కడనేమో మహేష్ గౌడ్ని ఇదివరకే అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్. మేము బీసీలో దిక్కాయని చెప్తున్నారు, కులగణన చేస్తామని చెప్తున్నారు. అది కులగణన తప్పున్నా కూడా సరే 42% ఇస్తామని అన్నాం, మేము బిల్లు పెట్టాం, పార్లమెంట్ లో కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తున్నాడు. ఆ మేరకు కొంతమంది కాంగ్రెస్ దిక్కు, కొంతమంది బీజేపీ దిక్కు మొగ్గు చూపుతాను. ఎవరి దిక్కు బోర్డైంది మనమే పార్టీ పెడదామని కొందరు తయారైనలు. కాబట్టి రాజకీయాలు ఇప్పుడు ఉన్నట్టు రేపు ఉండవు.
కానీ ఇప్పటిదాకా ఉన్న పరిస్థితుల్లో మాత్రం కేసీఆర్ ఇప్పుడు బీసీ నువ్వు ఏమని అనుకో సారు, బీసీల మీద బీసీ సంఘాల మీద ఇప్పుడు జనాలకు నమ్మకం లేకుండా అయిపోయిందట. ఇప్పుడు ఏమనంటే సంచులు మోసే సక్కదనమే ఉంది, సంచులు మోసి సక్కదనమే ఉంది బీసీ సంఘాలు, కానీ ఏది లేదు లెక్కలేదు. ఇవాళ ఏ బీసీ బిడ్డ ఇవాళ ఆ ఊర్లల్లో అన్నవో రామచంద్ర అని అగోడిస్తుంటే పోయి ఆదుకున్నాడు బీసీ లీడరు, ఎవరు ఆదుకుంటారు అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వస్తుంది. పాత నాయకులను పక్కకు పెట్టాలి. గడగిట్నేమో ఇవాళ అంతా సంచులు మోసడానికి అలవాటు పడ్డారు, దూర మోచేతి నీళ్లు తాగడానికి అలవాటు పడ్డారు, దూర ముక్కెత్తి ఆ ముక్క కోసం ఆశపడ్డారు. అంతే జనాలే అంటారు. ఎందుకంటే ఈ దొరలు ఏం చేసిండ్రు, ఓట్లు కొనడానికి నోట్ల కట్టాలని బీసీలతోనే పంచిచ్చిండ్రు. దాంతో వీళ్ళు ఏమనుకుంటారంటే అమ్మో ఎలక్షన్ వస్తే గిన్ని డబ్బులు కావాలన్నా, మనమే ఇచ్చినాం కదరా, ఓట్లు వేయించినాం కదా, 1000 రూపాయలు ఇచ్చి 5000 ఇచ్చి మన దగ్గర గంట డబ్బులు నాయరా, కాబట్టి మన దొరలతోనే ఉందాం. కానీ యువకులలో రక్తం మండుతుంది. మేము ఊకుంటామా? మా తెలివినంత దానికోసం పెట్టామా? కాబట్టి రాబోయే రాజ్యం ఖచ్చితంగా బీసీలే నిర్ణయిస్తారు. ఎవరు ముఖ్యమంత్రిగా సీట్లో కూర్చోవాలనేది కూడా బీసీలే నిర్ణయిస్తారు. ఇంకో 4-5 ఏళ్ళు దాటిన తర్వాత బీసీలే ముఖ్యమంత్రులు అవుతారు. చూడాలి మరి ఇక రాబోయే రోజుల్లో రాజకీయ కథ ఎటు మలుపు తిరగబోతుంది, ఏం కథ అనేది, జనాలు మరి ఎటు ఒరగబోతున్నారు అనేది చూద్దాము. ఇక మొత్తానికైతే ఇక మరి వీరమల్లు ప్రకాష్ సార్ ఈ రకంగా ఉన్నట్టు కుండ బద్దలు కొట్టి మరి తేడతెల్లం చేసిండు. వీరమల్లు కాదు, వీరమల్ల యుద్ధం. వామ్మో వీరమల్ల ప్రకాష్ కాకతీయుల సైన్యంలో వీర యోధులు, మా మల్ల యుద్ధంలో ఆరితేరిన వాళ్ళు మా తాతలు. సరైతే పెద్దనే ఉంది వీరమల్ల. ఇక మరి ఇవాళకైతే ఇక మరి సార్ తోటి ముచ్చట్లు, ఇక మరి ఇక ఇప్పటికీ సార్ ఓపిక తోటి ఇక మరి ఎక్కడెక్కడో మీటింగులు, ఎక్కడెక్కడో సభలు, ఎక్కడెక్కడో కథ మాత్రం విసిపెట్టి ఇలా మన ఏంటంటే ప్రేక్షకుల కోసం అమూల్యమైన సారు సమయం ఇచ్చిండు. సారు కూడా మరి ప్రత్యేకంగా సారు శనార్థి మళ్ళొకసారి రావాలి తప్పకుండా సారు. ఇక మరి రేపు మళ్ళా ఒక పెద్ద మనిషిని పట్టుకొని వస్తా. ఈ అంతవరకు దాకా మీరు ఏం చేయాలి చూస్తూనే ఉండాలి. మన నేను ఉంటా శనార్థి.